ఎంతమంది నిలబెట్టి కొడతాను ఒక్కనే అని చెప్పి వారిని అక్కడికి వెళ్ళగానే 10 మంది వచ్చారండి మా వాళ్ళు. 10 మంది రాగానే సీనియర్స్ దిగిపోయి బస్ ఆఫీస్ దిప్పించి మొత్తం దింపించి వీళ్ళేమన్నా ఎక్స్ట్రా చేస్తున్నారంటే మా వాళ్ళు వచ్చాడు. వచ్చేసి ఏంటన్నా ఎక్స్ట్రా చేస్తున్నారంటే ఏం లేదన్నా ఇది ఇంట్రాక్షన్ జూనియర్స్ భయం పోతానికి ఇది ఇదే అని చెప్తున్నారు. ఎవరన్నా సరే మా వాళ్ళ మీద చేసారు తర్వాత కాలేజ్కి వచ్చి కొడతాం అన్నారు. అప్పటి నుంచి ఎవరు ర్యాగింగ్ చేయలేదు అసలు. అంటే ఫస్ట్ మేము ఫస్ట్ క్లాస్ మాట డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ మాత్రమే అయితే మనం పెట్టారు. కాబట్టి బీటెక్ వాళ్ళు ఉన్నారు కదా, బీటెక్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ ని మమ్మల్ని పక్క పక్కన రూమ్ లో వాళ్ళు వచ్చి చేశారు. అందులో ఒక అకౌంట్ పల్లె వరకే మా ఇంటి ఎదురుకుంటారు. ఈ అమ్మాయి లోపల స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదండి ఇప్పుడు. ఓకే, నా వాయిస్ కూడా విజిబుల్, నా వాయిస్ ఈజ్ ఆడిబుల్, వాయిస్ వినిపిస్తుంది కదండి నాది? yes sir, audible. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నిన్న మన ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఉన్నామంటే మనం ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ చెప్తాను నేను. ఓకే, టైప్స్ ఆఫ్ సెర్చ్ ఇంజిన్ అయిపోయిన తర్వాత అసలు ఒక బ్రౌజర్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి, అంటే బ్రౌజర్లో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అని చెప్పేసి చెప్పడం కోసం ఒకటి చెప్పమన్నారు. సో దానికి సంబంధించి సపోజ్ ఇక్కడ మీరు చూడండి, నేను ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇదేంటంటే సార్ నేను స్లైడ్ షో పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బ్రౌజర్, ఇక్కడ నేను బ్రౌజర్ ఓపెన్ చేశాను. అంటే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత నేను www.awseducate.com అని టైప్ చేస్తే అది ఏమవుతుందంటే ఒక గెట్ రిక్వెస్ట్ అనేది AWS సర్వర్కి వెళ్తుంది. AWS సర్వర్కి వెళ్తుంది. సర్వర్కి వెళ్ళిన తర్వాత AWS సర్వర్ ఏం చేస్తుందంటే ఆ గెట్ రిక్వెస్ట్ కి తగ్గట్టుగా ఒక వెబ్ పేజ్ ఉంటుంది కదా మనకి, ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి మనకి ఆ వెబ్ పేజ్ ఏంటిదని దానికి HTML ఇంటర్ఫేస్ అంటారు అనమాట. ఆ HTML ఇంటర్ఫేస్ ని మన వెబ్ బ్రౌజర్ కి పంపిస్తుంది అనమాట. జనరల్ గా ఒక వెబ్ బ్రౌజర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మనం ఇదే చెప్పాలి. మనం కావాలంటే ఒకసారి చూడండి, నేను మీకు ప్రాక్టికల్ ఒకసారి చేసి చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు నేను న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో ఈ న్యూ ట్యాబ్ లో మీరు చూసుకుంటే నేను awseducate.com అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ లో టైప్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ సెర్చ్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అది AWS సర్వర్ కి, ఓకే, బ్రౌజర్ సర్వర్ రెండు డిఫరెంట్. AWS సర్వర్ కి రీడైరెక్ట్ అవుతుంది. సర్వర్ కి రీడైరెక్ట్ అయ్యి చూసారా, ఆ సర్వర్ నేను ఇప్పుడు గెట్ రిక్వెస్ట్ పెట్టాను. గెట్ రిక్వెస్ట్ పెడితే ఆ రిక్వెస్ట్ కి తగ్గట్టుగా ఒక వెబ్ పేజ్ HTML పేజ్ ని నాకు ఇక్కడ ఇట్లా అకార్డింగ్ టు దట్ HTML ఇన్స్ట్రక్షన్ ఇలాగా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది మనకి జనరల్ గా బయట జరిగే ఆపరేషన్స్ అయితే ఇలా ఉంటది అనమాట. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు మనం కంటెంట్ లోకి వెళ్దాం. తర్వాత హౌ డస్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. జనరల్ గా గూగుల్ తీసుకుంటే గూగుల్ ఒక 4 స్టెప్స్ ఫాలో అవుతుంది. క్రాలింగ్, ఇండెక్సింగ్, అల్గారిథం అండ్ ర్యాంకింగ్. ఈ 4 మెథడ్స్ లో గూగుల్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇంతకు ముందు మనం ఏమన్నాం, ఇక్కడ హౌ డస్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్. ఓకే, బ్రౌజర్ కాదు, సెర్చ్ ఇంజిన్ వర్క్స్. అది గూగుల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గూగుల్ క్రాలింగ్, ఇండెక్సింగ్, అల్గారిథం అండ్ ర్యాంకింగ్ అనే మెథడ్స్ లో పనిచేస్తుంది. ఫస్ట్ లో ఇక్కడ మనకి ఏంటి, why is the world's
ఈజ్ గూగుల్ ద వరల్డ్స్ బెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పేసి అని అడుగుతున్నాం. ఎందుకు గూగుల్ ప్రపంచంలోనే పెద్ద బెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పేసి అని అంటామంటే ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ లో చూసుకుంటే మొత్తం నెట్ షేర్ లో గూగుల్ అనేది ఆల్మోస్ట్ ఆక్రమించేసిందని చెప్పొచ్చు. సో అందుకని చెప్పేసి అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ మనం ఏం చెప్తాం, ఓకే ఇక్కడ ఒకసారి ఓకే ఓకే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఇక్కడ ఇది బెస్ట్ అని చెప్పిస్తాం. అదే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఏంటి బెస్ట్ అంటే ఇక్కడ మనం గూగుల్లో టైపింగ్ కానీ ఇంకేదన్నా కానీ అల్గారిథమ్స్ అన్ని కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ప్లస్ ఏంటంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందుగానే వచ్చేటట్టు ఉంటుంది అనమాట మనం సెర్చ్ చేసిన దానికి అకార్డింగ్ గా. ఆ తర్వాత గూగుల్లో ఇంకో మెకానిజం ఉంటుంది, అదేంటంటే ర్యాంకింగ్. ర్యాంకింగ్ అంటే సింపుల్ గా మనకు తెలిసిందే కదా. ఇప్పుడు మన క్లాస్ లో ఉన్న మనకు ఎగ్జామ్ పెట్టారు, అందులో ఫస్ట్ ఎక్కువ మార్క్స్ వచ్చిన ఫస్ట్ క్లాసు, తర్వాత బెస్ట్ మార్క్స్ వచ్చిన సెకండ్ ర్యాంక్ అని ఎలా పెడతారో మనకి ఇక్కడ ఒక సెర్చ్ గూగుల్ బ్రౌజర్ లో ఏదైనా టైప్ చేసామంటే అకార్డింగ్ టు ద ర్యాంకింగ్స్ ని బట్టి మనకి ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, గూగుల్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయి అది చూస్తే ఒకసారి సమ్మర్ చాట్. ఓకే ఓకే ఫైన్, యూజర్ ఫ్రెండ్లీ మోర్ రిలవెంట్. ఓకే కరెక్ట్. ఓకే ఇప్పుడు గూగుల్ ర్యాంకింగ్ దాంట్లో అంటే గూగుల్ బ్రౌజర్ లో గూగుల్ ర్యాంకింగ్ అంటే అర్థం ఏంటంటే గూగుల్ అనే బ్రౌజర్ లో అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ఒకటి ఏదన్నా టైప్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చే ఒక వెబ్సైట్ నేమ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను క్రోమ్లోకి వెళ్ళాను. క్రోమ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానయ్యా అంటే ఇక్కడ ఏదో ఒకటి నేను టైప్ చేస్తున్నాను, ఇండియన్ హిస్టరీ. ఓకే ఇండియన్ హిస్టరీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇండియన్ హిస్టరీలో మీరు చూసుకుంటే హిస్టరీ ఆఫ్ వికీపీడియా అని వచ్చింది, కల్చర్ అండ్ హెరిటేజ్ యాన్షియంట్ హిస్టరీ అని చెప్పేసి వచ్చింది. ఇదేంటిది knowledgeindia.go.in. తర్వాత యూట్యూబ్ లింక్స్ వచ్చాయి, తర్వాత www.ancient.eu అని వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ మీరు చూసుకుంటే ఇది థర్డ్ రావడానికి, అలాగే ఈ వీడియోస్ ముందు రావడానికి అండ్ హిస్టరీ ఆఫ్ వికీపీడియా ఫస్ట్ రావడానికి కారణం ఏంటంటే పేజ్ ర్యాంకింగ్ అనమాట. ఓకే ఈ పేజ్ ర్యాంకింగ్ అనేది గూగుల్ ఎలా చూస్తుందంటే ఒకసారి చూడండి చెప్తా. ఇక్కడ సైట్ ఆర్కిటెక్చర్ ని 11.3%, బ్యాక్ లింక్స్ అది 13%, కీవర్డ్స్ 13%, కంటెంట్ 5%, సారీ కంటెంట్ 13.1%, లోడింగ్ స్పీడ్ ని 5% కన్సిడర్ చేసుకుంటుంది, ట్యాగ్స్ వచ్చేసి 3%, సోషల్ మీడియా లింకేజ్ దాన్ని చూసుకొని 5.3%, తర్వాత స్కీమా మార్కప్ అది 8.7% తీసుకుంటుంది. ఆ తర్వాత మొబైల్ ఫ్రెండ్లీ అంటే మనం ఓపెన్ చేసిన వెబ్సైట్ మొబైల్లో ఎంత బాగా ఓపెన్ అవుతుంది, ఎంత ఈజీగా ఓపెన్ అవుతుంది అనేది 8% కన్సిడర్ చేసుకుంటారు. తర్వాత ప్రిస్క్రైబ్డ్ డొమైన్స్ అంటే ఆ డొమైన్స్ ఏది అంటే .in .com ఇలాంటి ఈ ప్రిస్క్రైబ్డ్ డొమైన్స్ లో ఏది తీసుకున్నారు అనే దాని మీద చూసుకొని గూగుల్ అనేది మన వెబ్ పేజ్ కి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఒక పేజ్ ఇలా వస్తుందంటే ఆ పేజ్ యూజర్ ఫ్రెండ్లీ అయ్యి ఉంటుంది, మొబైల్ ఫ్రెండ్లీ అయ్యి ఉంటుంది, మంచి కీవర్డ్స్ రాసి ఉంటారు. ఓకే అలాగే మంచి కీవర్డ్స్ రాసి ఉంటారు, ఆ ట్యాగ్స్ మంచి రాసి ఉంటారు, స్పీడ్ గా లోడింగ్ స్పీడ్ అనేది చాలా తక్కువ టైంలోనే మనకు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మన వెబ్సైట్ కి గూగుల్ అనేది ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద యాహూ ఫెయిల్యూర్? యాహూ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో కూడా యాహూ అనేది చాలా పెద్దది. కానీ యాహూ అనేది ఎందుకు డౌన్ అయిపోయింది? రీజన్ ఇక్కడ స్టార్టింగ్ చూడండి, యాహూ 1998 లో $40 బిలియన్, కానీ అదే 2000కి వచ్చేసరికి అంటే 2 సంవత్సరాల్లోనే అది $125 బిలియన్ బిజినెస్ ని తీసుకుంది. ఓకే ఆ తర్వాత ఇన్ ద టెక్ బబుల్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మ్యాథ్ యాహూ ఈజ్ వర్త్ $10 బిలియన్.
ఏ ఫ్రాక్షన్ ఇట్స్ అ పీక్ వాల్యూ. అంటే ఇది 10 బిలియన్ వాల్యూ. ఇక్కడ 10 బిలియన్, ఇప్పుడు 125 బిలియన్స్ నుంచి 10 బిలియన్స్ కి ఇంకో 2 ఏళ్ళు వచ్చింది. అంటే ఇది 96 తో స్టార్ట్ అయింది, 98 లో 40 బిలియన్ వచ్చింది, తర్వాత 125 2 ఇయర్స్ లోనే $125 బిలియన్ సంపాదించింది. మళ్ళీ ఇంకో 2 ఇయర్స్ లోనే డౌన్ అయిపోయింది. ఆ తర్వాత 2008 లో మైక్రోసాఫ్ట్ తో కొలాబరేట్ అవ్వడం, తర్వాత 2012 లో $20 బిలియన్ మళ్ళీ డౌన్ అవ్వడం, ఇంకా 2016 లో కంప్లీట్ గా అమ్మేయడం. సో ఇవన్నీ జరిగినాయి. ఎందుకు యాహూ ఫెయిల్యూర్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాహూ ఏంటంటే కొన్ని మిస్టేక్స్ చేసింది. ఈ యాహూ ఎప్పుడు గూగుల్ని కొనే అవకాశం వచ్చింది, అలాగే ఫేస్బుక్ ని కూడా కొనే అవకాశం వచ్చింది. ఇవి రెండు కొనే అవకాశం వచ్చినప్పుడు అవి ఏం చేసుకున్నదంటే అది వదిలేసుకుంది. యాహూ ఫెయిల్యూర్ అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకంటే గూగుల్ అల్గారిథం అండ్ ఫేస్బుక్ అల్గారిథం ఇవన్నీ కూడా చాలా బెటర్ గా ఉంటాయి యాహూ కన్నా. అది యాహూకి తెలిసినా వాళ్ళు కొనలేదు, అప్పుడు గుర్తించలేకపోయారు, ఇంత పాపులర్ అవుతుందని చెప్పేసి వాళ్ళు చేయలేదు. ఓకే, అంత అది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క ఛాన్స్ మిస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు గూగుల్ అనేది యూజర్ ఫ్రెండ్లీ అయిపోవడం, ఓకే, అలీబాబా, ఫేస్బుక్, ఇవన్నీ ఇలాంటి కొన్ని వెబ్సైట్లు అన్ని కూడా చాలా ఎక్కువ పాపులర్ అయిపోవడం, ఆ తర్వాత యాహూ గూగుల్ కన్నా యూజర్ ఫ్రెండ్లీగా ఉండకపోవడం, ఇలాంటి కొన్ని రీజన్స్ తో యాహూ అనేది ఫెయిల్యూర్ అయింది. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఒక బ్రౌజర్ కథ మన కథ కూడా అయ్యి ఉండొచ్చు. బికాజ్ ఎందుకంటే మనలో చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. కొంతమంది స్టార్ట్ చేసి ఫెయిల్ అయిన కూడా ఉంటారు. సో అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ మనం పాస్ట్ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి ఎలాంటివి జరిగినాయి అనేది మనం దృష్టి పెట్టుకోవాలి. అవి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి. ఓకే, తర్వాత వాట్ ఆర్ ద డిజిటల్ మార్కెటింగ్ టూల్స్? డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ ఏముంటాయి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, తర్వాత డిజైనింగ్ టూల్స్ ఉంటాయి, ఎనలైటింగ్ టూల్స్ ఉంటాయి, కంటెంట్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి, ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయి. టూల్స్ మీన్స్ సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్స్. ఈ సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్స్ ని యూజ్ చేసుకొని మనం డిజిటల్ మార్కెటింగ్ ని ఉపయోగిస్తాం అనమాట. సో డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవడం ఈజీ అని అంటారంటే, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అన్ని కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే మనం కొత్తగా కోడింగ్ అలాంటివి పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, అంటే మరీ డెప్త్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మాస్టర్ లెవెల్లో, నార్మల్ లెవెల్లో నేర్చుకొని మన క్రియేటివిటీ పదులు పెడితే ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ లో మనం సక్సెస్ అవ్వచ్చు. తర్వాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ అడ్వర్టైజింగ్ అనేది చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది కదా. ఇక్కడ మనం చూసుకోండి, అడ్వర్టైజింగ్ అంటే అర్థం ఏంటంటే మనం పబ్లిసిటీ ఇవ్వాలి, దానికి పబ్లిసిటీ ఇవ్వాలి. సంబడి ఆన్సర్ చెప్తారు ఎవరు? ఓకే ఓకే, అడ్వర్టైజింగ్ అంటే ఏంటి? మనం దేనికన్నా ప్రమోషన్ ఇస్తున్నాం. ప్రమోషన్ ఇస్తున్నప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రమోషన్ ఏ దారిలో ఇస్తాం. ఇక్కడ మనం అడ్వర్టైజింగ్ అంటే అడ్వర్టైజింగ్ యొక్క మెయిన్ రూల్ ఏంటంటే, when we are advertise a product, a person definitely buy that product. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన లోకల్లో ఉన్న ఒక పట్టణ దుకాణం, ఓకే, ఇప్పుడు లోకల్లో ఏదో ఒక షాపింగ్ మాల్ ఉందనుకోండి, ఇక్కడ క్లోత్ షాపింగ్ మాల్ ఉందనుకోండి, ఆ షాపింగ్ మాల్ లోకల్లో ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తారంటే, అడ్వర్టైజింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన హ్యూమన్ మైండ్ ఖచ్చితంగా కొని తీరాలి అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. అంటే అడ్వర్టైజింగ్ యొక్క పవర్ అది. మనం ఏదైనా సరే, మీరు ఏదైనా అడ్వర్టైజ్ చేయండి, ఆటోమేటిక్ గా కస్టమర్లు వస్తారు. బికాస్ ఇక్కడ ఏంటంటే అడ్వర్టైజ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుందంటే మనుషులకి కొనాలనే ఫీలింగ్ ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది, అంతే కదా. జనరల్ గా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్వర్టైజింగ్ అంటే అర్థం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది, ప్రొడక్ట్ దగ్గరికి మనం వెళ్ళాం. ప్రొడక్టే మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక చిన్నపాటి లాయల్టీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఆ చిన్నపాటి లాయల్టీ డెవలప్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకు కొనాలి అనే సాఫ్ట్ కార్నర్ వస్తుంది అనమాట. అందుకే అడ్వర్టైజింగ్ అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని కంపెనీలు ఎందుకు పదే చేస్తాయంటే, ఏదో ఒక టైంలో సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది, మనకి ఆటోమేటిక్ గా కొంటా ఉంటాం అన్నమాట, అవసరం ఉన్నా లేకపోయినా. అది కొన్ని అడ్వర్టైజింగ్లు ఎమోషనల్ గా ఉంటాయి, కొన్ని అడ్వర్టైజింగ్లు సైకలాజికల్ గా అటాక్ చేసేటట్టు ఉంటాయి, కొన్ని ఏమో మనల్ని భయపెట్టుకునేటట్టు ఉంటాయి. లైక్ ఈ శానిటైజర్ తీసుకోండి, ఇప్పుడు ఈ శానిటైజర్లు ఉన్నాయి కదా, కరోనా వచ్చింది, దీన్ని ఎమోషన్ తోటో ఇంకేదో అందరూ మనం భయం, మనకి ఏదైనా అవుతుందనే భయంతో కొంటాం. ఓకే,
అలా కొన్ని సెంటిమెంట్ తో కొడతాయి కొన్ని ప్రోడక్ట్లు అన్ని కూడా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి బజాజ్ విక్రాంత్ బైక్ అని చెప్పేసి వచ్చింది. ఆ బైక్ ఎక్కువగా అమ్ముడుకోవడానికి రీజన్ ఏంటి? విక్రాంత్ అనే ఒక యుద్ధ నౌకని షట్ డౌన్ చేసిన తర్వాత ఆ మెటల్ ని కరిగించి తయారు చేసిన బైక్ అని చెప్పేసి అడ్వర్టైజ్ చేశారు. సో దానివల్ల ఏమవుతుంది, అది మన దేశానికి కాపలా కాసిన ఒక యుద్ధ నౌక కాబట్టి, ఆ యుద్ధ నౌక చాలా పవర్ఫుల్ కాబట్టి, ఆ మెటల్ తో తయారైన బైక్ మా ఇంట్లో ఉండాలని ఫీల్‌తో ఒక సెంటిమెంట్ ఎఫెక్ట్ అనమాట. అలా రకరకాల సెంటిమెంట్ ఎఫెక్ట్. అంతకుముందు మ్యాగీ బ్యాన్ అయింది. మ్యాగీ ప్రొడక్ట్ అనేది బ్యాన్ అయిన తర్వాత ఆ నెస్లే కంపెనీ వాళ్ళు మనకి ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేవాళ్ళు. మీతో స్వతంత్రం రాకముందు నుంచి నెస్లే అనేది మీతో ఉందని చెప్పేసి ఇచ్చేవాడు. బికాజ్ అదేంటంటే గుర్తు చేస్తున్నారు. మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాం అని చెప్పేసి సెంటిమెంటల్‌గా మనల్ని అట్రాక్ట్ చేస్తారనమాట. ఓకే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ అంటే మన దగ్గరికి ఆ ప్రొడక్ట్‌ని తీసుకురావడం. ఓకే. తర్వాత వాట్ ఈజ్ ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్? నార్మల్ అడ్వర్టైజింగ్‌కి, ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్‌కి డిఫరెన్స్ ఉంటది. ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ అనేది ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఎప్పుడు కూడా మన ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు. ఈరోజు ఈరోజు ఒక ప్రొడక్ట్ ఇంత రేట్ అని చెప్తాను. నెక్స్ట్ రోజు ఇంకొక ప్రొడక్ట్ అని చెప్తాను. ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ అంటే కంప్లీట్‌గా మన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో నేర్చుకుంటాం మనం అంతా. మొబైల్స్, ఈమెయిల్స్, సోషల్ మీడియా, వెబ్‌సైట్స్, బ్లాగ్స్ ఇలా అన్నమాట. ఓకే. తర్వాత వాట్ ఈజ్ యాడ్వర్డ్స్? ఏ సింపుల్ ఇంట్రడక్షన్ ఫర్ మార్కెటర్స్. అంటే అర్థం ఏంటంటే యాడ్వర్డ్స్ అనేది ఏంటంటే ఇది గూగుల్ కి సంబంధించిన ఒక సాఫ్ట్‌వేర్ అన్నమాట. యాడ్వర్డ్స్ అంటే సింపుల్‌గా ఏంటంటే మన మార్కెట్ ఎవరైతే బయర్స్, సెల్లర్స్ ఒక చోట బయర్స్‌ని, సెల్లర్స్‌ని ఒక చోటకి తీసుకొచ్చే ఒక సాఫ్ట్‌వేర్ అన్నట్టు. లేదా ఒక అల్గారిథం అని చెప్పేసి అనొచ్చు. ఈ యాడ్వర్డ్స్ అనేవి ఏం చేస్తాయంటే నా రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా వేరే ఎవరికైనా చూపించడం. అంటే ఏంటంటే మనం రిక్వైర్మెంట్ పెడితే అదే పబ్లిసిటీ చేస్తది. అంటే ఇక్కడ యాడ్వర్డ్స్ ఉపయోగం ఏంటి? నువ్వు సెర్చ్ చేయక్కర్లేదు. సపోజ్ నువ్వు బుక్స్ అమ్ముతున్నావు. బుక్స్ కొనే కస్టమర్‌ని నువ్వు వెతక అవసరం లేకుండా బుక్స్ కొనే కస్టమర్‌ని నీ దాకా తీసుకొస్తది. ఆ తర్వాత ప్రాసెస్ నువ్వు చేసుకోవచ్చు. సో, లాట్ ఆఫ్ వర్క్ అనేది మీకు సేవ్ అవుతదన్నమాట. టైమ్ అనేది సేవ్ అవుతది. వర్క్ అనేది మిగులుతది. సో, అప్పుడు మనం ప్రాఫిట్లు అనేవి తొందరగా సంపాదించొచ్చు. యాడ్వర్డ్స్. ఈ యాడ్వర్డ్స్ అనేవి మనం ఫ్యూచర్‌లో మనం ఫుల్ ప్రాక్టికల్‌గా మొత్తం అన్ని నేర్చుకుందాం. ఓకే. కెరియర్ స్కోప్. మనం ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకేమున్నాయి జాబ్స్? కంటెంట్ మార్కెటింగ్, ఇప్పుడు చూడండి కంటెంట్ మార్కెటింగ్‌లో నౌకరీ.com, షైన్.com, టైమ్స్ జాబ్స్, మాన్స్టర్.com ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్, సేల్స్, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్‌ఈఓ మార్కెటింగ్, డిజిటల్ మేనేజర్, డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఇవన్నీ మనకి చూడండి సాలరీస్ కూడా చాలా ఎక్కువలో ఉంటాయి. సాలరీస్ కూడా చాలా రీజనబుల్‌గా 18K టు 1,00,000, 22K టు 45K ఇట్లా ఉంటాయి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం వెతుక్కోవడం రాదు. ప్లస్ ఏంటంటే నేర్చుకున్న దాన్ని టైమ్ వృధా చేయడం వల్లే మనకి జాబ్స్ రాకుండా ఉంటాయి కానీ, మనం సరైన దారిలో జాబ్స్ ఎతుక్కుంటే డెఫినెట్‌గా మనకి ఆహ్, ఇది నేర్చుకోవచ్చు ఇయన్నీ కూడా. ఓకే. ఫైన్. ఇక్కడ ఇప్పుడు ఇంకోటి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే ఇప్పటిదాకా థియరీ సెషన్ అయిపోయింది కదా! ఒక్కసారి ప్రాక్టికల్ సెషన్ చేద్దాం. ఇది అంటే గూగుల్ స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! నా స్క్రీన్ గూగుల్‌ది కనిపించిందండి? గూగుల్ స్క్రీన్ కనిపించిందండి? ఫైన్. Yes, sir. థాంక్ Visible. యూ. ఫైన్. థాంక్ యూ. ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు మనం ఆహ్, హౌ టు క్రియేట్ ఏ జీమెయిల్. ఓకే. హౌ టు క్రియేట్ ఏ జీమెయిల్. నేను ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా ట్రెడిషనల్ మెథడ్ చెప్తాను. అంటే ఏంటంటే ఎటువంటి రూల్స్‌ని వైలేట్ చేయకుండా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఎలా తయారు చేయాలనేది దాని మీద దృష్టి పెడతాను నేను. ఆ తర్వాత ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం మనం. ఓకే. ఫస్ట్ మనం ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా! ఓకే. అంటే ఇక్కడ గూగుల్ మెయిల్ అందరికి ఉంటది. బట్ ఏంటంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఉంటదనేది సిట్యుయేషన్ చెప్తామండి అంతే. ఓకే. ఓకే. జనరల్‌గా నేనేం చేస్తాను, ఒక న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలి కదా!
ఇక్కడ యూజ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేశాను నేను. ఓకే, యూజ్ అనదర్ అకౌంట్ అంటే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ అకౌంట్ అని ఉంది చూసారా? ఈ క్రియేట్ అకౌంట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ సెల్ఫ్, ఇక్కడ ఫర్ సెల్ఫ్ టు మేనేజ్ మై బిజినెస్ అని ఉంది. ఇక్కడ ఫర్ సెల్ఫ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసాం. ఇక్కడ ఎవరు చాట్ చేస్తున్నారో ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా నేమ్ తోటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను. చిన్న రాజు No. 3, 4, 5 sorry Chinnu @345 ఇక్కడ మీరు ఇచ్చుకున్నప్పుడు ఇది చూసుకోండి. ఇక్కడ @ సింబల్ నేను ఇచ్చాను కదా, ఇక్కడ @ సింబల్ ఇస్తే చూసారా? సారీ ఓన్లీ లెటర్స్ A to Z అండ్ నంబర్స్ 0 to 9 అండ్ పీరియడ్ డాట్ ఇయే అలౌ చేస్తాయని చెప్పేసి అన్నారు. అంటే మనకి ఫుల్ స్టాప్ A to Z లెటర్స్ 0 to 9. మళ్ళీ మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఇక్కడ స్మాల్ లెటర్ లోనే ఉంటాయి. అండ్ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ ఏ రూల్ ఫర్ క్రియేటింగ్ ఏ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంటి ప్రిన్స్, రాజు రాకింగ్ ఇలాంటివి మనం క్రియేట్ చేసుకొని మనం ప్రొఫెషనల్ వాటికి మనం ఇచ్చినట్టయితే మన డేటా, వాళ్ళు ఈమెయిల్ చూసి రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా అంటే, మన నేమ్, సపోజ్ నా నేమ్ ఎలా ఉంటుంది, ఓకే, చిన్న నూకరాజు డాట్ బొందల అని చెప్పేసి చూడండి. ఇక్కడ ఇప్పుడు నా ఫుల్ నేమ్ ఇదండి, ఫుల్ నేమ్ ఇంటి పేరుతో సహా ఇది. సో నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫుల్ నేమ్, ఇక్కడ ఈ ఫుల్ నేమ్ ప్రొఫెషనల్ మెయిల్ ఐడి ఎలా ఉంటుందంటే, నీ 10th క్లాస్లో 10th క్లాస్ సర్టిఫికేట్ లో నీ నేమ్ ఎలా ఉందో అదే నేమ్ తో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇలా యాజ్ ఇట్ ఈస్ నీ ఫుల్ నేమ్ డాట్ సర్నేమ్ అని పెట్టుకొని @ ఏదో ఒక నంబర్ ఇచ్చుకో. ఇక్కడ ఏంటంటే నేను 10 అని ఇస్తున్నా, 10@gmail.com. ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ నేను ఇచ్చిన ఈ పేరు ఎవరు తీసుకోలేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసింది. లేదు ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ చూడండి, సపోజ్ చిన్న 1 2 3 అని పెట్టాను నేను. ద యూజర్ నేమ్ ఈస్ టేకెన్ ట్రై అనదర్ అని చెప్పేసి కింద సజెషన్ వస్తుంది. అవైలబుల్ అంటే చూడండి, చిన్న నూకరాజు 3, చిన్న నూకరాజు చిన్న 3, సి నూకరాజు 98 అని చెప్పి సజెషన్స్ అనమాట. అంటే ఈ 3 డొమైన్లు అవైలబిలిటీలో ఉన్నాయి, ఇందులో నీకు ఏదైనా నచ్చితే పెట్టుకోమని చెప్పి. లేదు నేను ఇందాక పెట్టుకున్నా అంటే ఇందాక ఏం పెట్టుకున్నాను, చిన్న నూకరాజు డాట్ బొందల సారీ 10 ఇది నేను పెట్టుకున్నా. పెట్టుకున్న తర్వాత ఇది యాక్సెప్ట్ చేసింది కదా. సో ఇది యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు పాస్వర్డ్ దగ్గరికి వెళ్దాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మీ పాస్వర్డ్ లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి. ఓకే, ఒక క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు అండ్ ఒక స్పెషల్ క్యారెక్టరు. ఓకే, ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలి, అండ్ నంబర్ కూడా. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడే మీ పాస్వర్డ్ ని స్ట్రాంగ్ పాస్వర్డ్ అని అంటారు. ఒకటే ఇప్పుడు సపోజ్ ఓన్లీ లెటర్స్, ఓన్లీ ఆల్ఫాబెట్స్, ఓన్లీ నంబర్సే ఉందనుకోండి, అప్పుడు దాన్ని వీక్ పాస్వర్డ్ అంటారు. అదే కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ ఉందనుకోండి, దాన్ని యావరేజ్ పాస్వర్డ్ అని అంటారు. అదే కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అంటే సింబల్స్, ఆ తర్వాత నంబర్స్, ఈ 4 కాంబినేషన్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ పాస్వర్డ్ అని అంటాం. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ పాస్వర్డ్ లో మీ నేమ్ ఇంక్లూడ్ అవ్వకూడదు, మీ ఫోన్ నెంబర్ ఇంక్లూడ్ అవ్వకూడదు, మీ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇంక్లూడ్ అయ్యి ఉండకూడదు. అంటే ఏంటంటే ఎప్పుడు పాస్వర్డ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండడం, అంటే
ఈ పాస్వర్డ్ ని హ్యాక్ ఎలా చేస్తారంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటే చాలు మన పాస్వర్డ్ హ్యాక్ అయిపోతుంది. మన పర్సనల్ డీటెయిల్స్ తో అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మీది, మీ ఫాదర్ది, మీ మదర్ది ఆర్ మీ సిస్టర్ ఆర్ బ్రదర్ది ఎవరితోని కూడా పేర్లతో కానీ డేట్ ఆఫ్ బర్త్లతో కానీ ఫోన్ నెంబర్లతో కానీ మ్యాచ్ అయ్యేటట్టు ఎప్పుడు కూడా పాస్వర్డ్ పెట్టుకోకూడదు. ఇలా చేసిన ఫస్ట్ హ్యాకర్స్ చేసేది పని అదే అనమాట. ఓకే, సో నేను ఇక్కడ ఇది టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ. ఓకే, ఫోన్ నెంబర్ ఆప్షనల్ అని ఉంది ఇక్కడ. ఫోన్ నెంబర్ ఆప్షనల్ అని ఉంది కదా. సో ఆప్షనల్ అని ఉన్నప్పుడు ఒక్కోసారి ఆప్షనల్ అని రాదు. ఆప్షనల్ అని వచ్చిందంటే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ నెంబర్ ఆప్షనల్ అని రాకపోతే డెఫినెట్ గా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి తీరాలి. ఓకే, ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నా. ఓకే, మై డేట్ ఆఫ్ బర్త్ నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. జెండర్ మేల్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ ఆప్షనల్ అని ఉంది కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం ఉండదు. కానీ అవసరమైనప్పుడు ఎప్పుడన్నా ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చుకోవాలంటే ఎప్పుడన్నా మీ పాస్వర్డ్ మర్చినప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఓకే, ఆ ఓటీపీ రావాలంటే ఫోన్ నెంబర్ అనేది దీనికి లింక్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆ ఈమెయిల్ ఐడి ఒకసారి క్రియేట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, మన పాస్వర్డ్ చేంజ్ చేయడానికి మనకి పర్మిషన్ ఉంటుందేమో కానీ మన యూజర్ నేమ్ చేంజ్ చేయడానికి పర్మిషన్ ఉండదు. జీమెయిల్ కానీ ఈమెయిల్ అయినా సరే యూజర్ నేమ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ మెయిల్ వచ్చినప్పుడు ఇలా ఉంటుందండి. మన మెయిల్ వచ్చినప్పుడు అన్ని కూడా ఇలా ఉంటుంది మన మెయిల్ వచ్చినప్పుడు. అయితే మీరు ఇప్పుడు మెయిల్ జనరల్ గా ప్రతి ఒక్కరు ఒక యాంగిల్లోనే చూస్తారు. అంటే సింపుల్ గా ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం అనుకోండి పెట్టకుండా. ఎందుకు తెలుసుకోవాలి సార్ అంటే మెయిల్ కోసం మనం తెలుసుకోవడంలోనే డిజిటల్ మార్కెటింగ్ స్టార్టింగ్ స్టెప్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం, ఎవరు చాటింగ్ చేస్తున్నారు? You can't change, we change username, but can't change user mail address. అదే కదా, నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, యూజర్ మెయిల్ అడ్రస్ యూజర్ ఐడి చేంజ్ చేయడం ఉండదు అంటున్నాను నేను. అదే ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, ఇందులో చూడండి సోషల్, ప్రమోషన్, ప్రైమరీ అని చెప్పేసి ఉంది. అయితే ఇందులోని ఇంకా చాలా ఉంటాయి. అవి ఏంటనేది చూస్తున్నాను. ఇప్పుడు సెట్టింగ్స్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, సెట్టింగ్స్ అనే బటన్ మీద క్లిక్ చేసి నేను డౌన్ యారోకి వెళ్తే ఇక్కడ నార్మల్ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి. డిఫాల్ట్, తర్వాత ఒక నిమిషం ఉండండి. ఓకే, ఇక్కడ చూడండి సి ఆల్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సి ఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సి ఆల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఓకే, ఒక నిమిషం అండి. కుడ్ డూ దిస్ మొబైల్ యాప్ ఇన్ జీమెయిల్ మీరు చేసుకోవచ్చు. మేము మొబైల్లో కూడా చేయడం చెప్తాను నేను. అయితే ప్రస్తుతానికి ఈ రోజుకి ఇందులో వినండి. అంటే ఈ రోజుకి నేను డెస్క్టాప్ లో చెప్తాను, రేపు మళ్ళీ మొబైల్లో ఎలా చేయాలో కూడా చెప్తాను ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ జనరల్ సెట్టింగ్స్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఎనేబుల్ ఇన్పుట్ టూల్స్ అని చెప్పేసి ఉంది. ఇది ఇప్పుడు కూడా ఎనేబుల్ లోనే ఉంటాయి, కొన్ని డిఫాల్ట్ కొన్ని ఉంటాయి, అవి చూసుకోండి. తర్వాత రైట్ టు లెఫ్ట్ ఎడిటింగ్ సపోర్ట్ ఆఫ్, ఇది కూడా ఎనేబుల్ లో, ఇది ఆఫ్ లోనే ఉన్నాయి. ఆ తర్వాత డిఫాల్ట్ కంట్రీ కోడ్ ఇండియా, మాక్సిమం పేజ్ పర్ సైజ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇవి వస్తాయి కదా, ఈమెయిల్స్ అన్ని వస్తుంటాయి కదా. ఓకే, ఈమెయిల్స్ అన్ని వస్తుంటాయి కదా, ఈమెయిల్స్ ఒక పేజ్ లో ఎన్ని పట్టాలి. ఇందాక నేను ఇన్బాక్స్ ఓపెన్ చేశాను కదా, ఇన్బాక్స్ లో మనకి బోల్డ్ మెయిల్స్ వచ్చేస్తుంటాయి కదా, ఫేస్బుక్ నుంచి, లేకపోతే స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి వస్తుంటాయి కదా.
అవన్నీ ఒక్క పేజీలో ఎన్ని ఉండాలంటే నేను ఇక్కడ డిఫాల్ట్ గా 50 ఉంది, నేను 100 పెట్టుకున్నాను, ఎందుకంటే బెటర్ అదే. అలాగే ఇది కొత్త ఆప్షన్ అండి, అండు సెండ్ అని చూసారా. ఇంతకు ముందు అండు సెండ్ అనేది ఏంటంటే ఒకసారి మెయిల్ అనేది సెండ్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా అందులో ఏదైనా తప్పులు ఉన్నా మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ వేరే మెయిల్ సెండ్ చేయాలి, కానీ దాన్ని ఆపడానికి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఆ పర్మిషన్ ఉంది, ఇప్పుడు ఆ పర్మిషన్ అనేది ఉందండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సెండ్ క్యాన్సిలేషన్ పీరియడ్ 30 seconds అని ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఏదన్నా నేను ఈమెయిల్ పంపాను అనుకోండి, 30 seconds వరకు అండు అని చెప్పేసి అడుగుతుంది. ఓకే, 30 seconds వరకు అండు అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, తర్వాత చూపించిన తర్వాత మీరు దాన్ని ప్రాక్టికల్ గా చూస్తారు. నెక్స్ట్, ఇప్పుడు డిఫాల్ట్ రిప్లై బిహేవియర్ అంటే ఇక్కడ ఏది ఎనేబుల్ చేసుకోకూడదు, అలాగని చెప్పి ఏది డిజేబుల్ చేసుకోకూడదు, నార్మల్ గా వదిలేదు అంతే అట్లా. ఓకే, ఇక్కడ చూడండి, సెండ్ అండ్ అచీవ్, షో సెండ్ అండ్ అచీవ్ బటన్ ఇన్ రిప్లై, హైడ్ సెండ్ అండ్ అచీవ్ బటన్ ఇన్ రిప్లై. ఇక్కడ ఆర్కైవ్ అనే బటన్ ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఆర్కైవ్ బటన్, ఈ బటన్ హైడ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇది కనుక క్లిక్ చేసామంటే ఆటోమేటికల్లీ ఇక్కడ ఏమవుతుందండి, somebody chatting too much. ఓకే, మీరు గ్రూప్ లో యాడ్ అవ్వకపోతే అది మిమ్మల్ని యాడ్ చేస్తామండి, అది ప్రాబ్లం లేదు. మీకు మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు చాట్ బాక్స్ లో పెడితే యాడ్ చేస్తాం, దీంట్లో ప్రాబ్లం కాదు కానీ. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, ఇంకా ఇక్కడ ఏముంటాయంటే సిగ్నేచర్స్. ఇక్కడ ఉంది చూసారా సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, ఈ సిగ్నేచర్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ అని చెప్పేసి ఉంది. అంటే ఏంటంటే మనం ఏదన్నా ఈమెయిల్ పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా అది మనకి వచ్చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి, థ్యాంక్స్ రిగార్డ్స్, ఇది కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ సిగ్నేచర్ వచ్చింది, థ్యాంక్స్ రిగార్డ్స్ అని డిఫాల్ట్ గా వచ్చింది కదా. నేను ఇక్కడ ఏం చేస్తాను చూడండి, చిన్ననూకరాజు APSSDC, ఓకే, చిన్ననూకరాజు APSSDC ఈస్ట్ గోదావరి. ఓకే, ఈస్ట్ గోదావరి ఇలా పెట్టాను నేను. సో ఇది ఎనేబుల్ అయ్యి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లేబుల్స్ అనేది క్లిక్ చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ షో ఆర్ హైడ్ అని ఉంటుంది. సో ఇక్కడ కొన్ని హైడ్ అని ఉంది, ఇప్పుడు నేను దీన్ని షో చేయాలి, ఇంపార్టెంట్ అనేది షో పెట్టుకోవాలి, చాట్స్ అనేవి కూడా షో పెట్టుకోవాలి. ఆ తర్వాత షెడ్యూల్డ్, ఇది కూడా షో పెట్టుకోవాలి, షెడ్యూల్డ్ సెండ్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్ మెయిల్స్, ఇది కూడా మనం షోలోనే పెట్టుకోవాలి. స్పామ్, ట్రాష్, ఇవన్నీ షోలోనే పెట్టుకోవాలండి. హైడ్ లో పెట్టుకుంటే మనకు కనిపించవు. ఎందుకు ఎందుకు షో పెట్టుకోవాలని చూపిస్తాను. అలాగే కేటగిరీస్ లో చూడండి, ఇక్కడ కేటగిరీస్ లో మొత్తం సోషల్ అప్డేట్స్, ఫోరం, ప్రమోషన్ అనేవి కూడా మనం ఖచ్చితంగా ఇదిలో పెట్టుకోవాలి మనం. ఎందుకనేది మీకు ఫ్యూచర్ లో ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ లేబుల్ కూడా మనం పెట్టుకోవచ్చు, అది ఎలా అనేది తర్వాత చెప్తాను మీకు అది. ఓకే, తర్వాత ఇన్బాక్స్ లో చూసుకుంటే పైన మనం ఇక్కడ చూసినప్పుడు పైన వచ్చినాయి కదా సోషల్, ప్రమోషన్స్, ప్రైమరీ అని చెప్పి. ఇంకా రావాలంటే మనం అప్డేట్స్, ఫోరం అనేది కూడా పైనే కనిపించేలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది మనకి. ఓకే, తర్వాత అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇక్కడ మనం పాస్వర్డ్ మార్చుకోవాలనుకున్నా, మన గూగుల్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకున్నా, ఇదిగోండి ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ రికవరీ ఆప్షన్. ఇక్కడ చూడండి, మన గూగుల్ ని మనం ఎక్కువ మోర్ సెక్యూరిటీ పెట్టుకోవాలనుకోండి,
పాస్వర్డ్ రికవరీ ఆప్షన్ దగ్గర చూసుకోండి ఒకసారి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఓకే, 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక పాస్వర్డ్ మెథడ్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, 2 స్టెప్ వెరిఫికేషన్ పాస్వర్డ్. ఇది కనుక నేను ఎనేబుల్ చేసుకున్నాను అనుకోండి, ఏమవుతుందంటే ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా నేను గెట్ స్టార్ట్ చేస్తాను. గెట్ స్టార్ట్ చేసి ఆ పాస్వర్డ్ పెట్టిన తర్వాత అప్పుడు వెరిఫై ఇట్స్ యూ అంటే ఏంటి, ఇక్కడ నేను ఆ పాస్వర్డ్ అసలు ఈ అకౌంట్ నాదేనా అని చెప్పేసి అడగడం కోసం మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది అథెంటికేషన్ కోసం. అడిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియా అని పెట్టుకోవాలండి. ఇక్కడ మనం 2 స్టెప్ వెరిఫికేషన్ దగ్గర ఇండియా పెట్టుకొని నా ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాను చూడండి, 843352 అని చెప్పేసి నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ ఆర్ ఫోన్ కాల్, టెక్స్ట్ మెసేజ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోన్ కాల్ వస్తే ప్రాపర్ గా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఓకే, టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇదిగోండి నాకు మెసేజ్ వచ్చింది చూడండి. ఇదిగోండి మెసేజ్ కనిపిస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఇందులో మెసేజ్ ఏమొచ్చింది, 744102 అని వచ్చింది. 744102 చూసుకోండి, 744102. ఇది నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మీకు మెసేజ్ రాకపోతే రీసెండ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ మెసేజ్ వస్తే మాత్రం ఆ మెసేజ్ లో ఉన్న ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది ఎంటర్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, టర్న్ ఆన్ అంటే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇప్పుడు ఈ మెయిల్ ఓపెన్ చేయాలంటే ఫస్ట్ నా పాస్వర్డ్ ఒకటి తెలిస్తే సరిపోదు. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నా ఈమెయిల్, నా మొబైల్కి వచ్చిన ఓటీపీ కూడా తెలియాలి. సో దీనివల్ల మన అకౌంట్ అనేది మోర్ సెక్యూర్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తున్నాను నేను. ఇది నేను క్లోజ్ చేశాను. తర్వాత అదర్ గూగుల్ సెట్టింగ్స్, తర్వాత యాడ్ అనదర్ ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత రికవరీ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది. అది మన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు అడిగింది కదా, అది కూడా మనం యాడ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఏదైనా ఈమెయిల్ అడ్రస్ ని మనం బ్లాక్ చేయాలనుకున్నా ఏం చేయాలన్నా మనం ఎలా పెట్టుకోవచ్చు. బట్ ఎన్ని బ్లాక్ చేసినా మనకి ఇది ఇంపాసిబుల్ అనమాట. ఓకే, ఈ రకంగా మెయిన్ ఇంపార్టెంట్ గూగుల్ సెట్టింగ్స్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఒకసారి ఇన్బాక్స్ లోకి వెళ్తాం. చూడండి, యువర్ చేంజెస్ హ్యావ్ బీన్ నాట్ సేవ్డ్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో సేవ్ చేద్దాం మనం ఫస్ట్ ఇక్కడ. ఓకే, మనము జనరల్ అనే దానికి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి సేవ్ చేంజెస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఆ సేవ్ చేంజెస్ అనేది వస్తుంది అనమాట. ఆ సేవ్ చేంజెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఓకే సేవ్ అయింది. ఇప్పుడు నేను ఇన్బాక్స్కి వెళ్తాను. మెయిల్ మళ్ళీ రీడైరెక్ట్ అయింది. సో ఈమెయిల్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం నేర్చుకుంటే చాలండి, మనకి ఏదైనా సరే ప్రాపర్ గా వస్తుంది. ఇప్పుడు దాకా నేను ఇవన్నీ యాడ్ చేశాను కదా, మీరు ఇప్పుడు యాడ్ చేసినప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి సోషల్, ప్రమోషన్, అప్డేట్స్, ఫారం ఇవన్నీ వచ్చినాయా. ఇక్కడ ప్రైమరీ అంటే ఏంటి, జనరల్ గా మీ కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్స్ అన్ని ఇందులో వస్తాయి. తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వాటి నుంచి వచ్చే మెయిల్స్ అన్ని కూడా సోషల్ లో వస్తాయి. ప్రమోషన్స్ అంటే ఏదన్నా కంపెనీ చూడండి ఇక్కడ ఐసిఐసి పియూ టర్మ్ ప్లాన్, బైజూస్ లార్జెస్ట్ ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇలాంటి ప్రమోషన్ సంబంధించిన యాడ్స్ అన్ని కూడా ప్రమోషన్స్ లో వస్తాయి. అప్డేట్స్ అంటే ఏంటి, నేను ఇప్పుడు 2 స్టెప్ వెరిఫికేషన్ అయి పెట్టాను కదా, అలాంటి వాటికి సంబంధించి ఇందులో వస్తాయి అప్డేట్స్ లో. అంటే మనకి ఎప్పుడైనా సరే ఏదన్నా ఓటీపీస్ గట్రా వచ్చినవన్నీ కూడా అప్డేట్స్ లో ఉంటాయి. ఆ తర్వాత ఫారం అనేది ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ డిస్కషన్లు ఏమైనా జరిగినా ఈ ఫారమ్స్ లో వస్తాయి అన్నమాట. సో దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, అన్ని ప్రైమరీలో మిక్స్ అయిపోకుండా దేనికది సపరేట్ గా విడిపోయి ఉన్నప్పుడు మనం ఈజీగా డిస్టింగ్విష్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత స్టార్డ్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ సోషల్లో ఒక మెసేజ్ ఇచ్చింది. ఇక్కడ నేను రైట్కి వెళ్ళి చూస్తే నాట్ స్టార్డ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే చూడండి,
ఇది స్టార్ మార్క్ వచ్చింది. సో ఇలా స్టార్ మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఏదైతే ఉంటాయో వాటికి ఏంటంటే ఇలా స్టార్ మార్క్ చేసుకుంటే ఇప్పుడు స్టార్ట్‌లోకి అంతా చూసారా? ఈ ఒక్క మెయిలే కనిపించింది. సో దానివల్ల ఏమవుద్దంటే ఇంపార్టెంట్ మెయిల్స్ అన్నీ కూడా మనం ఈజీగా అంటే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ స్టార్ అనే లేబుల్‌లోకెళ్ళి చేయొచ్చు. ఓకే. అలాగే ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇందులో కూడా ఇదే ఉంటాయి. ఒకసారి చూడండి చూపిస్తాను. ఇదిగోండి. ఇప్పుడు సపోజ్ నేను ఈ మెయిల్ ఓపెన్ చేశాననుకోండి. ఈ మెయిల్ ఓపెన్ చేసి ఇంపార్టెంట్ అని ఉంది కదా! అది వేరే లేబుల్‌లోకి మూవ్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి. ఇక్కడ చూడండి మూవ్ టు అని ఉందా? ఈ మూవ్ టు అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. సోషల్ అప్డేట్స్, ఫోరం, ప్రమోషన్, స్పామ్, ట్రాష్ అని చెప్పేసి ఉంది. ఓకే. అలా అన్నమాట. ఆ తర్వాత చాట్స్. చాట్స్ అంటే ఏంటి? మీరు చాట్ ద్వారా ఇప్పుడు ఈ గూగుల్‌లో ఇక్కడ మీరు జీమెయిల్‌లో మీరు చాటింగ్ చేసుకోవచ్చు. అది మీకు తెలుసో లేదో ఇక్కడ చూడండి. నేను ఇక్కడ హ్యాంగ్ అవుట్స్ అని చెప్పేసి కింద ఉంది కదా! ఈ హ్యాంగ్ అవుట్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇగోండి చాటింగ్ చేయడానికి మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో నేను చాట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ చూడండి. హ్యాంగ్ అవుట్ కన్వర్జేషన్స్ అని చెప్పేసి కొడితే ఆటోమేటిక్‌గా పక్కన వస్తాయన్నమాట. చాటింగ్ చేసుకోవచ్చు. మనం గూగుల్, జీమెయిల్ నుంచి కూడా. ఆ తర్వాత సెంట్ మెయిల్ అంటే అర్థం ఏంటంటే మనం ఎవరికైనా ఈమెయిల్ పంపించి వాళ్ళకి సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోయిందనుకోండి మెయిల్ అది సెంట్‌లో ఉంటది. అలాగే షెడ్యూల్డ్ మెయిల్స్ అంటే అర్థం ఏంటంటే పలానా పర్సన్‌కి పలానా టైంకి మెయిల్ పంపించుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ మెయిల్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా? ఇప్పుడు వే టు ఎస్ఎంఎస్ ఉంటదా? వే టు ఎస్ఎంఎస్‌లో రోజు బర్త్‌డే విషెస్ చూపిస్తాం వెయిటింగ్ న్యూస్‌లో. ఆ వెయిటింగ్ న్యూస్‌లో రోజు బర్త్‌డే న్యూస్‌లు రావాలంటే రేపు న్యూస్ రావాలంటే ఈ రోజు 8, 8:05 నిమిషాలు అంటే 8 గంటల నుంచి 8:05 నిమిషాల మధ్యలో మీరు మెసేజ్ పంపితే అప్పుడు అది ఈమెయిల్ పంపితే అప్పుడు మీకు ఇది రికార్డ్ అవుద్దని చెప్పేసి అంటారు. అలా రికార్డ్ చేయాలంటే ఎలా చేస్తాం మనం? ఇక్కడ చూడండి. ఇన్‌బాక్స్‌లోకి ఇప్పుడు సపోజ్ కంపోజ్ మనం ఈమెయిల్ పంపాలంటే కంపోజ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే సపోజ్ నేను ఇక్కడ నాది మెయిల్ కొడుతున్నాను పాత మెయిల్. ఓకే. ఇది వద్దులెండి. ఇంతకుముందు ఈ ఈమెయిల్‌కి పంపుతున్నాను చూడండి. ఈమెయిల్‌కి పంపుతున్నాను. సబ్జెక్ట్ ఏంటంటే హాయ్ అని పెట్టాను. హౌ ఆర్ యూ అని పెట్టాను. ఇప్పుడు టైము 4:44 అవుతుందండి. ఇక్కడ మీరు షెడ్యూల్ సెండ్ ఇది చేయాలనుకుంటే ఇక్కడ చూడండి సెండ్ పక్కన ఒక డౌన్ యారో మార్క్ ఉంది కదా! దీన్ని మనం క్లిక్ చేస్తే డౌన్ యారో మార్క్ క్లిక్ చేస్తే షెడ్యూల్ సెండ్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తది. దీని మీద క్లిక్ చేయాలి మనం. ఇక్కడ షెడ్యూల్ సెండ్ ఇక్కడ చూడండి టుమారో మార్నింగ్ 23:08 AM. టుమారో ఆఫ్టర్‌నూన్ 23:01 PM. లేదు పిక్ టైమ్ అండ్ డేట్ అంటే ఈ టైంలో మీకు నచ్చకపోతే మీకు నచ్చిన టైం మీరు సెలెక్ట్ చేసుకోవాలని పిక్ టైమ్ అండ్ డేట్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తాం. ఈరోజు 22 కదా! సో 22 టైము 5:44 అవుతుంది. నేను 5:48కి పెడతాను. ఓకే. 5:48 PMకి పెట్టి షెడ్యూల్ సెండ్ అని కొట్టాను నేను. ఇప్పుడు అలాంటి మెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి? షెడ్యూల్ సెండ్ అని చెప్పేసి ఉంటాయి. ఇదిగో చూడండి. టు మీ హాయ్ హౌ ఆర్ యూ అనేది నేను పెట్టాను నేను. ఇది షెడ్యూల్‌లో ఉంది. కరెక్ట్‌గా ఇది 4:48కి ఇప్పుడున్న టైము సారీ 5:48 PMకి 5:48 PMకి ఇది నాకు ఇన్‌బాక్స్‌లోకి వస్తదన్నమాట. ఇక్కడ ఇన్‌బాక్స్‌లోకి 5:48 PMకి వస్తది. ఆ తర్వాత డ్రాఫ్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా నేను మెయిల్ ఉంది. ఓకే. నేనేదో మెయిల్ పెట్టాను నేను. సంథింగ్ ఏదో ఇలా పెట్టి ఏదో ఏదో ఒక మెయిల్ నేను పెట్టానన్నమాట. ఆ మెయిల్ టైప్ చేసి నేను సెండ్ చేయకుండా వదిలేసాననుకోండి, క్యాన్సిల్ కొట్టాననుకోండి, డ్రాఫ్ట్‌లోకెళ్ళి కూర్చుంటది. అంటే ఏంటి? ఒక మెయిల్ నేను కంపోజ్ చేసి సెండ్ చేయకుండా క్యాన్సిల్ చేస్తే అదొచ్చి ఆ డ్రాఫ్ట్‌లో ఉంటదన్నమాట. జనరల్‌గా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డ్రాఫ్ట్‌లో ఉంది. ఎవరికీ తెలియని విషయం ఏంటంటే డ్రాఫ్ట్‌లో ఉందని తెలియక చాలా మంది ఏం చేస్తారు? ఆహ్, ఆహ్, మళ్ళీ కొత్తగా మెయిల్ కంపోజ్ చేసుకుంటారు. అదే డ్రాఫ్ట్‌లోకి మీరెళ్లి ఎతుక్కుంటే ఇక్కడ మీకు అన్‌సెండెడ్ మెసేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే. అంటే మెసేజ్ టైప్ చేసి సెండ్ చెయ్యకుండా గుర్తుపెట్టుకోండి. సెండ్ చేయట్లేదు నేను. నేను జస్ట్ ఇదిగోండి దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా వస్తది. మీరు చూస్తే ఇక్కడ నేను సెండ్ చేయలేదు. ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను నేను. అంటే జస్ట్ కంపోజ్ చేసి వదిలేస్తే అది డ్రాఫ్ట్‌లోకి వస్తది. తర్వాత ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ.
ఆల్ మెయిల్స్ అంటే మొత్తం అన్ని కలిపి వచ్చేస్తాయి. సో ఆల్ మెయిల్స్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత స్పామ్ అండ్ ట్రాష్ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. స్పామ్ అంటే ఏంటంటే మనల్ని మిస్లీడ్ చేసే మెయిల్స్ అంటే ఏంటి, చూడండి ఇప్పుడు పలానా నీకు ఇంత పెద్ద లాటరీ, ఒక 10 కోట్ల లాటరీ తగిలింది, ఈ లింక్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ ఇస్తే అది మీ ఇంటికి డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇలాంటివి అంటారు కదా. అలాంటి మనల్ని మిస్లీడ్ చేసే మెయిల్స్ అన్ని కూడా స్పామ్ లో వస్తాయి. లేదా వైరస్ కలిగి ఉన్న మెయిల్స్ అన్నా సరే స్పామ్ లో వస్తాయి. లేదు ఎవరైనా ఒక వ్యక్తి బల్క్ గా మెయిల్స్ పంపిస్తున్నారు అనుకోండి, సపోజ్ నేను 500 మెంబర్స్ ఒకసారి మెయిల్స్ పెట్టాలన్నప్పుడు గూగుల్ ఒకసారి అది సస్పీషియస్ యాక్టివిటీ కింద తీసుకొని అది ఏం చేస్తుంది, స్పామ్ ఫోల్డర్ లోకి, అంటే మీరు సపోజ్ మీరే ఉన్నారు ఆడియన్స్, ప్రస్తుతం ఉన్న 200 మెంబర్స్ కి నేను పెట్టేశాను. ఈ 200 మెంబర్స్ కి నేను పెట్టేస్తే గూగుల్ సస్పీషియస్ యాక్టివిటీ కింద తీసుకొని మీ స్పామ్ ఫోల్డర్ లోకి పంపుతుంది, కానీ ఇన్బాక్స్ లోకి రావాలి. దట్ ఈస్ కాల్డ్ స్పామ్. ట్రాష్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏదన్నా ఈమెయిల్ వచ్చింది అనుకోండి, అది డిలీట్ చేస్తే చూడండి, నేను ఇన్బాక్స్ లోకి వచ్చాను. ఓకే, ఇన్బాక్స్ లోకి వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ దీన్ని తీసేస్తున్నాను. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసేస్తే ఇక్కడ చూడండి, ట్రాష్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ట్రాష్ లోకి వచ్చింది. సో ఇలా అన్నమాట. ఆ తర్వాత కేటగిరీస్ ఇందాకలా మనం చూసిందే కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే అవుట్ బాక్స్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. సో అవుట్ బాక్స్ అది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఈమెయిల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట మొత్తం. ఓకే, అవుట్ బాక్స్ అనేది కనిపించట్లేదు, మేబీ ఆల్ మెయిల్స్ ట్రాష్. ఒక నిమిషం ఉండండి. అవుట్ బాక్స్, వేర్ ఇస్ అవుట్ బాక్స్? ఓకే, అవుట్ బాక్స్ అనేది డిఫాల్ట్ గా తర్వాత క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాం. ఒక మెయిల్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోవడం. ఒకసారి నుండి సో మెనీ చాట్స్ వచ్చినాయి, ఏంటనేది ఒకసారి చూస్తాను. వాట్ ఈజ్ సిసి వైల్ కంపోజింగ్ అది చెప్తాను మీకు మీకు అవన్నీ చెప్తాను. ముందు ఫస్ట్ ఫీచర్స్ చెప్పిన తర్వాత ఈ తర్వాత సిసిలు బీసీసీలు ఇవన్నీ చెప్తాను అనమాట. ఓకే ఫైన్. ఒకటి చూడండి, ఒక్కసారి ఇక్కడ పట్టించుకోండి. ఇక్కడ ఫస్ట్ మన ఈమెయిల్స్ వస్తున్నాయండి, మనకి రకరకాల ఈమెయిల్స్ మనకి వస్తున్నాయి. రకరకాల మనకి ఈమెయిల్స్ వచ్చినప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడి మనం మేనేజ్ చేస్తున్నప్పుడు లేబుల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఎలా చూడండి, నేనైతే ఎలా పెట్టుకుంటానంటే మై స్కూల్, లేదు ఇప్పుడు మై స్కూల్ అని కాకుండా ఇది నెస్టెడ్ ఫోల్డర్స్ లో పెట్టుకోవాలనుకున్నారనుకోండి, అంటే ఏంటంటే డ్రాప్ డౌన్ మెనూలో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మెయిన్ ఒక పేరెంట్ లేబుల్ అనేది పెట్టుకోండి. ఎలా, సపోజ్ నాకు టూర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. సో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మై టూర్స్ అనేది మెయిన్. ఓకే, మై టూర్స్ అనేది మెయిన్ అనమాట. సో దీనికి నేను మై టూర్స్ అనేది క్రియేట్ చేశాను. అంటే ఏంటి, ఇదిగోండి, మై టూర్స్ అనేది క్రియేట్ అయింది కదా. ఈ మై టూర్స్ అనేది ఇది లేబుల్ అనమాట నాది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ నాకు ఏదో టూర్స్ కి సంబంధించిన టికెట్ వచ్చింది, మై టూర్స్ కి సంబంధించిన ఏదో టికెట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఇదే ఆ టికెట్ మెయిల్ అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ మెయిల్ ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ సేవ్ టు ఇన్బాక్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాయి కదా, ఇవి కదా, ఒక నిమిషం అండి, ఇది కాదు, కొంచెం బెటర్ మెయిల్ చూసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు అప్డేట్స్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ అప్డేట్స్ ఇదే మెయిల్ అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా క్లిక్ చేస్తాను, ఇక్కడ జస్ట్ ఒక టిక్ మార్క్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది నా టూర్స్ కి సంబంధించిన టికెట్ కదా. మూవ్ టు, ఇక్కడ చూడండి, ఇక్కడ మూవ్ టు అని చెప్పేసి ఉంటుంది. మూవ్ టు మై టూర్స్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, మై టూర్స్ అనే దాంట్లోకి వెళ్ళి ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నేను నాకు టూర్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ ఉండకుండా వచ్చిన మెయిల్స్ ని, ఆ టూర్స్ కి సంబంధించిన మెయిల్స్ దీంట్లో పెట్టాను నేను.
ఓకే. ఇప్పుడు ఈ మై టూల్స్ లో నేనేం చేస్తాను దీన్ని ఇంకొంచెం బెటర్గా, అంటే మై టూల్స్ అంటే అది ఏ టూర్ నాకు తెలియదు కదా. సో అరకు అని చెప్పేసి ఒక టూర్ నేమ్, అరకు అని చెప్పేసి ఒక ఊరు పేరు పెట్టాను. నెస్టెడ్ లేబుల్ అండర్ అని చెప్పేసి క్లిక్ చేశాను. నెస్టెడ్ లేబుల్ ఏంటి, మై టూల్స్. మై టూల్స్ అనేది లేబుల్ అన్నమాట. ఇక్కడ క్రియేట్ అని కొడితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకసారి కింద చూడండి, ఇదిగోండి ఇక్కడ మై టూల్స్ అని చెప్పేసి పేరెంట్ ఫోల్డర్ ఒకటి ఉంది, దాని కింద అరకు అని చెప్పేసి ఒకటి ఉంది. అంటే ఇప్పుడు అరకుకు సంబంధించిన టూర్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అరకు అయిపోయింది, నాకు అరకు తిరిగేశాను. ఒక 3 months లో మళ్ళీ నేను ఏంటి, ఇప్పుడు నేను కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, కాశ్మీర్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి, ఇది కాశ్మీర్. తర్వాత దీనికి పేరెంట్ ఫోల్డర్ ఏంటి, మై టూర్స్. మై టూర్స్ అని పెడితే ఇక్కడ చూసారా, మై టూర్స్ అని వచ్చింది, కాశ్మీర్ అండ్ అరకు అని చెప్పేసి అని వచ్చింది. ఓకే, మై టూర్స్ అండ్ కాశ్మీర్ అరకు. అంటే ఏంటి, ఇలా పెట్టుకోవడం వల్ల ప్రొఫెషనల్ గా ఒక ఈమెయిల్ ఐడిని ఒక డ్రైవ్ లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పోకుండా, అది ఎక్కడ పడితే అక్కడ డిలీట్ అయిపోకుండా. అంటే ఇప్పుడు 2 years బ్యాక్ ఉన్న ఈమెయిల్ ని కూడా ఇమీడియట్ గా మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే కనుక ఇలా లేబుల్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు చెప్పాను. దాని ప్రకారం మీరు ఇక్కడ చూడండి, సింపుల్. ఇక్కడ కింద మోర్ అని ఉంటుంది, దాని మీద కిందకి వెళ్తే క్రియేట్ న్యూ లేబుల్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రియేట్ న్యూ లేబుల్ టూర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక మెయిన్ ఫోల్డర్ పెట్టుకున్నాను నేను. ఓకే, ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఫోల్డర్ పెట్టుకొని తర్వాత ఎస్ఎస్సి 10th class ఎస్ఎస్సి అని పెట్టి తర్వాత ఆ పేరెంట్ ఫోల్డర్ అంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పెడితే ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ లో ఉంది. ఎడ్యుకేషన్ అనేది ఒక లేబుల్ క్రియేట్ అయింది, అందులో ఎస్ఎస్సి అనేది సబ్ లేబుల్ అనేది క్రియేట్ అయింది. సో ఇలా మనం పెట్టుకుంటే కనుక మన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్, టూర్స్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ మన మెయిల్స్, పర్సనల్ మెయిల్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ అయిపోయాయి, చెప్పేసాను. చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అడిగారు కదా, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా చూడండి. ఇప్పుడు చిన్న డాట్ csp@gmail.com ఇలా పెట్టాను నేను. అంటే ఒక మెయిల్ ని కంపోజ్ చేయడం ఎలా అనేది చెప్తున్నాను చూడండి. ఇప్పుడు చిన్న డాట్ csp@gmail.com 2 అనేది 2. ఇప్పుడు సపోజ్ ఇంకోటి suguna.l@apssdc.in. ఓకే, ఇది ఒక మెయిల్ అడ్రస్. ఓకే, ఇది ఒక మెయిల్ అడ్రస్. ఆ తర్వాత ఇంకొక మెయిల్ అడ్రస్ ఏంటంటే pstudent123@gmail.com. ఓకే, gmail.com. ఇక్కడ మనం చూసుకుంటే ఇలాగా, ఇప్పుడు ఇలా పెట్టి నేను హాయ్ అని పెట్టాను అనుకోండి. హాయ్ అని పెట్టి హౌ ఆర్ యూ అని పెట్టాను నేను. ఇందులోనే మొత్తం చెప్తున్నా చూసుకోండి. హాయ్ హౌ ఆర్ యూ అని పెట్టాను నేను. ఆ తర్వాత ఇక్కడ మనం చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ చూసుకుంటే అటాచ్ ఏదన్నా మన ఫొటోస్ కానీ, చాలా మంది ఏంటంటే ఫొటోస్ ని డ్రాగ్ చేసి దీంట్లో పెట్టేస్తారు. అలా ఎప్పుడు పెట్టకూడదు. ఫొటోస్ ని అటాచ్ చేయాలనుకుంటే మనం ఇట్లా అటాచ్ చేయాలి మనం. అంటే చూడండి, ఇక్కడ అటాచ్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో అటాచ్మెంట్ ఫోల్డర్స్ మీద పెట్టి చేయాలి. అయితే ఇక్కడ మనకు వచ్చిన డౌట్ అందరికి కూడా ఫస్ట్ బీసీసీఐ చెప్పన్నారు కదా, అది చెప్తే చూడండి. దాంతోపాటు నేను ఇంకొక మెయిల్ కూడా పెడుతున్నాను నేను, ఏంటంటే అది ఈమెయిల్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను నార్మల్గా 2 అనే ఫోల్డర్లో ఈ 4 మెయిల్స్ టైప్ చేసి పెట్టేశాను. సెండ్ అని కొట్టాను నేను. సెండ్ అని కొడితే ఇక్కడ చూసారా, అండు వ్యూ మెసేజ్ అని వచ్చిందా. ఇక్కడ అండు అనేది ఇందాక 30 seconds పెట్టాను కదా మెసేజ్ మనం వెనక్కి తీసుకోవడానికి. సో ఈ 30 seconds ఈ మెసేజ్ ఇలానే ఉంటుంది. సో ఆ లోపు మనం అండు అనే దాని మీద టైప్ చేస్తే ఎవరికైతే రిసీవర్కి వెళ్ళిందో ఆ మెసేజ్ మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. లేదు 30 seconds తర్వాత ఇంకేం చేయాలమ్మా.
ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఆప్షన్. సరే, ఇప్పుడు ఇన్బాక్స్ చూద్దాం ఒకసారి. ఇన్బాక్స్ చూస్తే చూసారా, వచ్చింది మెసేజ్. ఈ మెసేజ్ లో మీరు చూస్తే నేను 2 అనే దాంట్లో నలుగురిని టైప్ చేయడం వల్ల ఏమైంది, నేను ఈ నలుగురికి అంటే ఎవరెవరికి మెసేజ్ పంపాను అనేది చూసేయచ్చు. ఓకే, ఎవరెవరికి మెసేజ్ పంపాను అనేది చూడొచ్చు అనమాట. ఆ తర్వాత సేమ్ మెసేజ్ ని నేను ఏం చేస్తానంటే సేమ్ ఇదే మెసేజ్ టైప్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సిసి ఒకరికి పెడుతున్నాను. అంటే సిసి అనేది నాకే పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా హాయ్ హౌ ఆర్ యూ. ఓకే, ఇక్కడ సిసి అనేది నేను పెట్టాను. సిసి అంటే ఏంటంటే కార్బన్ కాపీ. కార్బన్ కాపీ అంటే అర్థం ఏంటంటే ఒక హైయర్ అఫీషియల్స్ కి పెట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఒక నార్మల్ మేనేజర్, నా పైన ఒక అసిస్టెంట్ మేనేజర్ అనుకోండి. సపోజ్ నేను ఒక అసిస్టెంట్ మేనేజర్ని, నేను జనరల్ మేనేజర్కి మెయిల్ పెట్టాను. నేను జనరల్ మేనేజర్కి మెయిల్ పెట్టాల్సి వచ్చినప్పుడు జనరల్ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారు. ఈ మెసేజ్ ప్రకారం ఇక్కడ చూడండి, జనరల్ మేనేజర్స్ ఇద్దరు ఉన్నారు. ఈ జనరల్ మేనేజర్స్ ఇద్దరు కూడా, ఓకే, ఈ జనరల్ మేనేజర్స్ ఇద్దరు కూడా వీళ్ళిద్దరికి పెట్టాను. కానీ వాళ్ళ పైన మెయిన్ ఇంకా హెడ్ ఉంటారు కదా. అంటే నేను ఏ కమ్యూనికేషన్ అన్నా సరే నా పైన ఇస్తే వాళ్ళ పైన కూడా తెలియాలన్నప్పుడు సిసి అనేది పెడతాను అనమాట. సిసి అంటే ఏంటంటే జనరల్ మేనేజర్ల కన్నా పైన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెచ్ఆర్ అనుకోండి, ఆ హెచ్ఆర్ కి కూడా ఒక మెయిల్ పెట్టి ఒక కాపీ పెట్టడానికి సిసి అనేది పెడతాం. అప్పుడు ఏమవుతుంది, ఇది సెండ్ చేస్తే చూడండి. ఓకే, వ్యూ మెసేజ్ ఇచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ ఇన్బాక్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఇన్బాక్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ కొత్త మెయిల్ వచ్చింది, చూసాను చూడండి. ఇక్కడ కూడా చూసారా, మొత్తం నేను ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఏం పంపాను అనేది ఇక్కడ తెలుస్తుంది కదా సిసిలో. అంటే 2 సిసి అంటే సిసి అనే ఎవరికైతే పెట్టానో వాళ్ళు పర్టికులర్ గా పట్టించుకోవాలి ఆ మెయిల్ ని. ఓకే, ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు బ్లాంక్ కార్బన్ కాపీ కోసం చెప్తాం. బ్లాంక్ కార్బన్ కాపీ అంటే ఏం లేదండి, ఇప్పుడు చూడండి చెప్తా. సపోజ్ ఇక్కడ 2 అనే దగ్గర ఒకటి టైప్ చేశాను. తర్వాత బ్లాంక్ కార్బన్ కాపీలో ఫస్ట్ సుగుణ మెయిల్ పెట్టాను. తర్వాత పి స్టూడెంట్ వై అనే మెయిల్ పెట్టాను. ఓకే, ఆ తర్వాత నా మెయిల్ కూడా పెట్టాను. నా మెయిల్ కూడా పెట్టి హాయ్ హౌ ఆర్ యూ అనేది పెట్టాను. పెట్టి సెండ్. ఇప్పుడు నేను నా మెయిల్ చూపిస్తాను చూడండి. నా మెయిల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ గా బీసీసీ మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవరికైతే మెయిల్ వెళ్తుందో బ్లాంక్ కార్బన్ కాపీలోని ఇక్కడ ఎవరికి సెండ్ చేసామనేది తెలియదండి. అంటే బ్లాంక్ కార్బన్ కాపీ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నలుగురు పెట్టారనుకోండి, ఆ నలుగురు కూడా ఏంటంటే ఒకరికి తెలియదు మెయిల్ వచ్చిందని. అంటే సుగుణకి వెళ్ళినట్టు ఇక్కడ నూకరాజుకి తెలియదు, నూకరాజుకి వెళ్ళినట్టు ఇక్కడ పి స్టూడెంట్ వై అనే పర్సన్ కూడా తెలియదు అనమాట. అలా ఒకళ్ళకొకళ్ళే హైడ్ అయిపోయి ఉంటారనమాట. అలాంటి సమయంలో మనం బ్లాంక్ కార్బన్ కాపీ అనేది మనం ఉపయోగిస్తాం. సో ఈమెయిల్ కోసం మనం కొంత తెలుసుకున్నాం ఈ రోజు. సో మీరు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ట్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ మనం ఫర్దర్ గా నెక్స్ట్ రేపు కూడా మనం ఈమెయిల్లో ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ కోసం కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. ఈ లోపు సుగుణ మేడం గారు ఇంకా నెక్స్ట్ నిన్న మనం ఎక్కడైతే ఆపామో పీపీటీ అక్కడి నుంచి కంటిన్యూషన్ చేస్తారనమాట, సెకండ్ డే క్లాసు. ఓకే, ఈ లోపు ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. టైం ఇప్పుడు 5:01 అవుతుంది. 5:10కి మేడం గారు ఎగ్జాక్ట్ గా క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఈ లోపు మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.
మీ అందరికీ లింక్స్ అనేది ఇస్తాను. మీరు అప్పుడు జాయిన్ అవుదురు. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీకు సబ్మిట్ అని క్లిక్ చేస్తే గ్రూప్ లింక్ అనేది విజిబుల్ అవుతుంది. ఎండింగ్ ఆఫ్ ద క్లాస్‌లోని గ్రూప్ లింక్ అనేది ఎవరైతే ఇంకా కొంతమంది జాయిన్ అవ్వలేదు కదా! వాళ్ళకి నేను సెండ్ చేస్తాను. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసన్నాను. మార్కెటింగ్‌కి, వెబ్‌సైట్‌కి లింక్ అప్ ఏంటి? ఎవరికైనా తెలిసిందా అసల? ఆ థాట్ ఎవరికైనా వచ్చిందా డౌట్? నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి అంటున్నాను కదా! మీ యొక్క సర్వీసెస్ అయినా, లేదంటే ప్రొడక్ట్స్ అవ్వనివ్వండి, ఏవైనా సరే మీరు సెల్ చేయడానికైనా, లేదంటే మీరు కొనడానికైనా సరే, మీరేం చేస్తారు? ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తారు. దేనికైనా సరే మన డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి వెబ్‌సైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. వితౌట్ ఎ వెబ్‌సైట్ కూడా మనం సేల్ చేయొచ్చు కదా మేడం అనేసి అంటారు. కానీ ఈ యొక్క వెబ్‌సైట్ మనం సేల్ చేసేంత అని ఫ్రీక్వెంట్‌గాన మనం నార్మల్‌గా వర్డ్ ఆఫ్ ద మౌత్ మనం సేల్ చేయలేం. అసలు ఈ వెబ్‌సైట్ తెలిసింది ఎందుకనేది. ఓకే. మరి దీనికి అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటాం? దాని గురించి కూడా తెలుసుకుందాం. అసలు వెబ్‌సైట్‌లో అసలు ఏంటేంటి టైప్స్ ఉంటాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెప్త్‌గా, బ్రీఫ్‌గా తెలుసుకుందాం. తెలుసుకున్నాక రేపటి నుంచి మనం ప్రాక్టికల్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. హౌ టు డిజైన్ ఎ వెబ్‌సైట్. కోడింగ్ రాని వాళ్ళు కూడా ఒక వెబ్‌సైట్ డిజైన్ చేసే విధంగా నేను మీకు ప్రిపేర్ చేస్తానండి. By the end of the 40 hours of the course completion, each and every person should become a successful digital marketer. నేను ఈ యొక్క వెబ్‌సైట్ గైడ్‌లైన్స్‌లోని కవర్ చేసిన టాపిక్స్. వెబ్‌సైట్ అంటే ఏంటి? డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి? వెబ్‌సైట్ టైప్స్ ఏంటంటున్నాయి? వెబ్ పేజ్‌కి, మీన్‌వైల్ వెబ్‌సైట్‌కి డిఫరెన్స్ ఏంటుంది? బ్లాగ్ మీరు విన్నారు కదా! బ్లాగ్ అనేది. మీకు ప్రాక్టికల్ సెక్షన్‌లోని మీ యొక్క ఫోన్స్‌లోనే నేను చేపిస్తాను. నేను వెబ్‌సైట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీ యొక్క ఫోన్‌లోనే అయ్యే విధంగా నేను మీకు టీచ్ చేస్తాను. బికాజ్ అందరికి మనకి సిస్టమ్స్ అనేది అవైలబుల్‌గా ఉండవు. సో, మన యొక్క ఫోన్స్‌లోనే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకునే విధంగా నేను యొక్క కోర్స్‌లో నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్‌సైట్. పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్‌సైట్. ఎందుకు అసలు వెబ్‌సైట్ క్రియేట్ చేస్తారు? మన యొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఏదైనా సర్వీసెస్ చేద్దామన్నా, సపోజ్ మనం ఆహ్, అక్కడ డెకరేషన్ చేస్తారమ్మా. ఈవెంట్ మేనేజర్ కింద దేనికైనా సరే. వాళ్ళకి కూడా వెబ్‌సైట్స్ అనేది ఉంటాయి. ఈవెంట్ ఆర్గనైజర్‌కిని, ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న హోటల్స్‌కి ఉంటాయి. అన్నిట్లికి ఉంటాయి. ఎందుకుంటాయి అంటే దానివల్ల వాళ్ళకి ఇంకా పాపులర్ అవుతారు. వైల్ కంపేరింగ్ విత్ ద అదర్స్. హౌ టు బిల్డ్ ఎ వెబ్ పేజ్. వెబ్ డిజైన్‌కి, వెబ్ డెవలప్‌మెంట్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి? వెబ్‌సైట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఎలాగ మనకసలు చేయాలి? స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఏంటి? డైనమిక్ వెబ్‌సైట్ అంటే ఏంటి? ఈవెన్ దో చాలా మటుకు మీ యొక్క పార్టిసిపెంట్స్‌లో తెలుసు స్టాటిక్‌కి, డైనమిక్‌కి డిఫరెన్స్. బట్ కొంచెం ఒక 25% కన్నా తెలీదు కదా! వాళ్ళకి కూడా తెలియనిద్దాం. బికాజ్ మనకి బేసిక్ పార్ట్ స్ట్రాంగ్‌గా ఉంటేనే పిల్లర్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అప్పుడే మనం వెబ్‌సైట్ ఇంకా క్లియర్‌గా మనం డిఫైన్ చేయగలం. మీ యొక్క ఫోన్స్‌లోనే మంచిగా మీ చేత వెబ్‌సైట్ డిజైన్ చేపిస్తాను. రెస్పాన్సివ్ వెబ్‌సైట్స్ అంటే ఏంటి? హౌ టు బిల్డ్ ఎ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్. It's a practical section. From tomorrow onwards, we will start that. Now let us enter into the class. వెబ్‌సైట్. మనం వెబ్‌సైట్స్ అనేది మనం 3 రకాలుగా ప్రిపేర్ చేసుకుంటామమ్మా. ఒకటి వెబ్‌సైట్ బిల్డర్స్.
ఇంకొకటి కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. నేను ఒక దగ్గర రాస్తూ మీకు చెప్తాను సో దట్ మీరు కూడా రాసుకుంటారు కదా. ఐ విల్ ఓపెన్ వర్డ్ ఫైల్. ఈ థియరీ పార్ట్ కూడా మీరు చదువుతూ ఉండాలి బికాస్ మీకు ఎగ్జామ్ లో థియరీ పార్ట్నే వస్తుంది కదా. సో ఇది కూడా మీరు నేర్చుకోవాలి. జస్ట్ విన్నాను కదా అంటే అది మనకు గుర్తుండదు. చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ డిజిటల్ మార్కెటింగ్, చాలా లెంతీగా ఉంటుంది. మనకి వెబ్సైట్, ఈ వెబ్సైట్ ని మనం ఎన్ని విధాలుగా మనం అసలు వెబ్సైట్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ది ఒక వెబ్సైట్ బిల్డర్ గా, రెండోది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కమింగ్ టు ద థర్డ్ వన్, కోడింగ్ యూస్ చేస్తూ, కోడింగ్ అనేది యూస్ చేస్తూ వెబ్ అప్లికేషన్స్ అనేది మనం చేస్తాం. ఓకే, ఇప్పుడు అసలు వెబ్సైట్ బిల్డర్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకి వెబ్సైట్ ప్రిపేర్ చేయడం అంటే ప్రాక్టికల్ సెక్షన్ లో మనం చేసేస్తే సరిపోదు కదా. మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. వాళ్ళు అడుగుతున్న ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయాలి. నాకు ప్రాక్టికల్ వచ్చేయండి అంటే అవ్వదు. యూ హ్యావ్ టు లెర్న్ ది థియరీ ఆల్సో, వాట్ టైప్ ఆఫ్ వెబ్సైట్స్, అసలు దాన్ని ఎలా చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ వెబ్సైట్ లో ఓన్లీ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ జస్ట్ అంతే చేస్తూ ఒక వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తారు. డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బై యూజింగ్ మనం గోడాడీ విన్నారు కదా మీరు. మనం దీంట్లో మనం డొమైన్స్ కానీ హోస్టింగ్స్ కానీ మనం గోడాడీలో మనం పర్చేస్ చేస్తాం. దీంట్లోని మనకి కోడింగ్ రావక్కర్లేదు. జస్ట్ మనం ప్రతి ఒక్కటి మనం డ్రాగింగ్ అండ్ డ్రాపింగ్. మీకు ప్రాక్టికల్ సెక్షన్ లో నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ప్రాక్టికల్ సెక్షన్ విల్ స్టార్ట్ కదా. గోడాడీ కానీ విక్స్ ఇంకా రిమైనింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా. లెట్ మీ నో ఇన్ ద చాట్ బాక్స్ ఇంకేంటి ఉంటాయి. Hostinger, Google Website Builder. These are the examples. ఇంకా ఉంటాయి. I have mentioned here some of the examples. Okay. Now coming to know about content management system. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనం ఇందులో ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ దాన్ని యూస్ చేస్తూ ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తామండి. సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో మనం ఒక సాఫ్ట్వేర్ అనేది యూస్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వర్డ్ ప్రెస్ అండి. మన ఇండియా వైజ్ గా చూసుకుంటే వర్డ్ ప్రెస్ చాలా బాగా పాపులర్ అయింది. వాళ్ళు కంపేరింగ్ విత్ జూమ్లా కానీ లేకపోతే మ్యాజెంటోతో కంపేర్ చేసుకుంటే వర్డ్ ప్రెస్ మనకు బాగా నేమ్ వచ్చింది. దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మోస్ట్లీ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఈ మ్యాగెంటోన్ మోస్ట్లీ ఈ కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళు యూజ్ చేస్తారండి. ఈ కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ప్లీజ్ మేక్ ఏ నోట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎగ్జామ్ లోకైనా మీకు థియరీ పార్ట్ వస్తుంది. సో యూ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ ద ప్రాక్టికల్ సెక్షన్. మీన్ వైల్ మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినా సరే ఒక ఇంటర్వ్యూ అడిగేది మీకు ఆన్సర్ చేయాలి మీరు.
ఈ వెబ్సైట్ బిల్డర్ లోని ఏమైనా ప్లస్ పాయింట్స్ ఏంటి? ఎవరికైనా చెప్తారా ప్లస్ పాయింట్స్ వెబ్సైట్ బిల్డర్ లో? ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇది ఈజీ టు యూజ్ అండి. నో కోడింగ్. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్, అసలు ఇందులో అడ్వాంటేజెస్ ఏంటనే తెలిసింది. మీన్ వైల్ ఎస్ వెరీ గుడ్ అండి. కానీ నాట్ సెక్యూర్ కదండి. మనకి గోడాడి వారు సెక్యూర్ లేయర్ ఇస్తారు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ తో ఇస్తారు మనకి. ఇట్స్ అ సెక్యూర్ వన్. దే టు ప్రొవైడ్ us ఫర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, సెక్యూర్ సాకెట్ లేయర్. ఇచ్చినందుకు కూడా దే యూస్ టు హ్యావ్ సమ్ మనీ, దానికంటూ కొంచెం డబ్బులు అనేది తీసుకుంటారు. ఇక్కడ మైనస్ పాయింట్స్ వచ్చేసి లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయండి. అలానే ఇప్పుడు కంటెంట్ మేనేజ్మెంట్ కూడా ప్లస్ పాయింట్స్. అంటే అడ్వాంటేజ్ ఏంటున్నాయి, డిసడ్వాంటేజ్ ఏంటున్నాయి తెలుసుకుందాం. ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అంటే మనకి దానికి సంబంధించి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియాలి కదా. ఇన్స్టాలేషన్ తెలుసుకో రాని వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా వీటిలోని మనకి వర్డ్ ప్రెస్ లోని వీటిలోని మన ప్లగిన్స్ ఉంటాయండి. మన ప్లగిన్స్ ని అసలు ఏ ప్లగిన్ దేనికి యూజ్ చేస్తారు, ఏ ప్లగిన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి SEO అనేది అవుతుంది, మన వెబ్సైట్ టాప్ ఫస్ట్ పేజ్ లో వస్తుంది అనే దాని మీద అవగాహన ఉండాలి. అంటే మినిమం ఆఫ్ ద మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అందుకని దీనికి మైనస్ పాయింట్స్ లెర్నింగ్. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకున్నట్టుగానే లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉంటాయండి. మనం బ్లాగ్ తెలుసు కదా, మనం బ్లాగ్ తో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకి ప్లగిన్స్, టెంప్లెట్స్ ఇలాంటివన్నీ మనకి చాలా ఎక్కువ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ప్రాక్టికల్ సెక్షన్ లోకి వెళ్తాం కదా, అప్పుడు ప్లగిన్ అంటే ఏంటి, బ్లాగ్ అంటే ఏంటి అనేది మేము మీకు డిఫైన్ చేస్తాం. ఐ విల్ షో యూ. And finally, coming to know about the third one. హౌ మెనీ ఆఫ్ యూ నో ఇక్కడ వర్డ్ ప్రెస్ ఏవేవి కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి? నెట్ లో యూజ్ చూడకంటే చెప్పండి, వర్డ్ ప్రెస్ ఏవేవి కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి ఎవరికైనా తెలుసా? వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తున్న కంపెనీ పేర్లు. మనకి మోస్ట్లీ మనకి అందరూ వర్డ్ ప్రెస్ ని ఎక్కువ యూజ్ చేస్తారండి. బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ కూడా మీరు కూడా ఒక
ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి మీరు కూడా యూజ్ చేస్తారు ఒక బిజినెస్ రన్ చేస్తూ. ఇవన్నీ నేను మీకు నోట్స్ ఇస్తాను కదా, ఇవన్నీ నేను మెన్షన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్‌గా అండర్‌స్టాండబుల్ వేగా ఉండడానికి. నౌ కమింగ్ టు అబౌట్ ది థర్డ్ వన్. కోడింగ్ యూజ్ చేసి మనం వెబ్సైట్ అనేది డెవలప్ చేస్తాం. అది ఎవరు డెవలప్ చేస్తారు? ఎవరు వాటిని యూజ్ చేస్తారు? మనకి మోస్ట్‌లీ మొబైల్ యాప్స్‌కి డెవలప్ చేస్తున్న వాళ్ళు, డెవలప్‌మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా! వీళ్ళు యు కంపెనీస్ అనేవి కోడింగ్ అనేది చేస్తూ వెబ్సైట్‌ని బిల్డ్ చేస్తారు. సో, తెలిసింది మనకి వెబ్సైట్ అంటే ఏంటో అనేది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. వరల్డ్ వైడ్ వెబ్. మనకి కమ్యూనికేషన్ చేసుకోవడానికి, మన యొక్క డేటా అయినా, టెక్స్ట్, గ్రాఫిక్స్ ఏదైనా సరే మనం డిస్‌ప్లే చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ యొక్క వరల్డ్ వైడ్ వెబ్ యూజ్ చేస్తూ మనం ఎక్స్‌చేంజ్ చేసుకుంటాం. నౌ కమింగ్ టు అబౌట్ ది టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్. మనకి ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్స్ అనేది .edu అని చెప్పేసి మనకొస్తాయి. అలానే ఏమైనా ఆర్గనైజేషన్ సంబంధించినవైతే .org అని చెప్పేసి వస్తుంది. బిజినెస్‌కైతే .in అని, అలా వాళ్ళ యొక్క పర్టిక్యులర్ ఫీల్డ్ బట్టి ఆ యొక్క వెబ్‌సైట్స్ అనేది మనకి డొమైన్ ఐడీస్ చేంజ్ అవుతాయి. ఒకసారి వెబ్‌సైట్ అంటే ఏంటి? బ్లాగ్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. స్క్రీన్ షేర్ ఇస్తున్నాను. ధనుంజయ్ ఎప్పుడైనా మీరు బ్లాగ్ క్రియేట్ చేశారా? హావ్ యూ హర్డ్ అబౌట్ ఇట్? ఎప్పుడైనా క్రియేట్ చేశారా? ధనుంజయ్ ప్లీజ్ రెస్పాండ్. ఇవి మన యొక్క బ్లాగ్ సంబంధించి. హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ బిల్ బోర్డ్స్? మా బిల్ బోర్డ్స్ అంటే ఏంటి? బిల్ బోర్డ్స్. ఎనీవన్ నో అబౌట్ బిల్ బోర్డ్స్? మన ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తాం? మనం బిల్ బోర్డ్స్ పెడతాం, పాంప్లెట్స్ పంచుతాం, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇస్తాం, రేడియోలో మనం అడ్వర్టైజింగ్ చేయడం, ఇఫ్ నాట్ టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. బిల్ బోర్డ్స్ అంటే మనకి ఆ ట్రాఫిక్ ఎక్కువ సిగ్నల్ దగ్గర మనకి పెద్ద పెద్ద బ్యానర్స్ పెడతారు కదమ్మా. అవి ఎంతమంది చూసారని మీరు చెప్పగలరా? ట్రెడిషనల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఎంతమంది చూసారు? ఎగ్జాక్ట్ లాగా అంటే అంచనా ప్రకారం కాదు, ఎగ్జాక్ట్ గా. కానీ మనం డిజిటల్ మార్కెటింగ్ లో వస్తే మటుకు మన యొక్క వెబ్సైట్ అంటే మనం ఏదైతే మనం పబ్లిష్ చేసామో దాన్ని ఎవరెవరు చూసారు, ఎక్కడి నుంచి చూసారు, ఫోన్ నుంచి చూసారు ఏంటని మనకు తెలుస్తుంది. అది ఎలాగనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి.
I will show you. Yes, it's good. ఏ పేజ్ ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. ఆడియన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, క్రోమ్ నుంచి ఎంతమంది వచ్చారు, క్రోమ్ నుంచి 736, ఫైర్ ఫాక్స్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు మెన్షన్ చేసి ఉంటుంది. మొబైల్ నుంచి 9 మెంబర్స్. కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ దెన్ లొకేషన్స్ టు. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు నేను ఒక కొత్తగా 5 స్టార్ హోటల్ పెట్టానండి. ఆ 5 స్టార్ హోటల్కి నేను ఏం చేస్తాను, టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ఇస్తాను. ఇంకా మీన్ న్యూస్ పేపర్లో ఇంటింటికి అక్కడ వెళ్తే కదా, మధ్యలో పాంప్లెట్లు పెట్టించి ఇచ్చేయడం, ఇలా ఫ్లెక్సీలు బిల్ బోర్డ్స్ పెట్టించడం, ఇలాంటివన్నీ చేస్తాను. కానీ ఇక డిజిటల్ మార్కెటింగ్లోని మనం అదే కాకుండా ఇక్కడ హోటల్ వద్దులేండి, ఒక సెలూన్ తీసుకుందాం. అది కూడా అబ్బాయిలకి సెలూనే. అది దట్ టు ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ సెలూన్కి. సో ఓన్లీ అబ్బాయిలకి అది రీచ్ అవ్వాలి. అది కూడా ఏజ్ లిమిట్ వాళ్ళకి. మనం అప్పుడు ఇక్కడ యాడ్స్ అనేది ఇస్తాం కదా, ఆ టైంలో మనం గూగుల్ యాడ్స్ చెప్పేటప్పుడు నేను మీకు చెప్తాను. అది మనం ఓన్లీ ఏజ్కి, ఈ పలానా ఏజ్ వాళ్ళకి ఇది డిస్ప్లే అయ్యే విధంగా మనం ప్లేస్ చేయగలం మన యొక్క యాడ్స్ అనేది. అదే ఆ ఒక సెలూన్ అనేనా లేదా ఇంకేదైనా సరే, మనకు అది జెంట్స్కి అయినా లేదంటే పర్టికులర్ పర్సన్ వాళ్ళకి అని అనేటప్పుడు వాళ్ళకి మనం ఇవ్వలేం, అది అందరికీ చేరుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి మనం డిస్ప్లే కూడా చేసుకోవచ్చు మన యొక్క యాడ్స్ అనేది. అది నేను మీకు ఆఫ్టర్ ది SEO టాపిక్ నేను గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేస్తాను కదా, అప్పటికి మీకు చెప్తాను ఎలా మన యొక్క యాడ్స్ ని ఓన్లీ మనకి ఎవరైతే కావాలో వాళ్ళకే రీచ్ అయ్యే విధంగా. కమింగ్ టు వెబ్సైట్. మన ఇక్కడ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉన్నాయండి. ఈ హోమ్, అబౌటస్ లో మనకి ఇంకో వెబ్ పేజెస్ వస్తాయి. నెట్ కొంచెం స్లో అయింది. ఇలా మనకి ఇవన్నీ వెబ్ పేజెస్. ఈ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ మనకి అండర్ ఏ సింగిల్ డొమైన్ apssdc.in అన్న ఒక సింగిల్ డొమైన్ ఐడి పై ఈ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది మనకి రిలేటెడ్ వెబ్ పేజెస్ అవి కూడా కన్సిస్ట్ అయి ఉన్నాయి కదా, దీన్ని మనం ఒక వెబ్సైట్ అని చెప్పి అంటాం. A set of related web pages located under a single domain name. అది ఒక ఆర్గనైజేషన్ డొమైన్ అయినా అవ్వచ్చు, ఇఫ్ నాట్ మన యొక్క బిజినెస్ దైనా, సింగిల్ పర్సన్ కి ఏదైనా సరే వాటిని మనం వెబ్సైట్ అని చెప్పి చెప్తాం. ఇవన్నీ నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి. ఒక వెబ్సైట్ లో నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ ఉంటాయి, అవన్నీ ఇంటర్లింక్డ్. వెబ్సైట్ అంటే ఈ యొక్క దానికి సంబంధించిందే ఇవన్నీ వెబ్ పేజెస్.
మన బ్లాగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఆర్టికల్స్ అని రాద్దామండి. ఎవరి బ్లాగ్కి ఎన్ని వ్యూస్ వస్తున్నాయో చూద్దాం. ఇంకా ఎలా ఎవరికైతే ఇంకా రాదో తయారు చేసుకునే వాళ్ళకి ఇంకా నీట్గా ఎలాగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి కూడా చెప్దాం. Some of your friends are texting me. Web page and website versus మన యొక్క వెబ్ పేజ్ అనేది జస్ట్ మన యొక్క బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. కనుక మన యొక్క వెబ్సైట్ అనేది మనకి ఏం చేస్తుంది, ఆ యొక్క డొమైన్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుంది. HTTP అని చెప్పేసి మనకి ఆ యొక్క URL అనేది వస్తుంది. సిస్టమ్ స్ట్రక్ అయిపోతుంది. బ్లాగ్ కి వెబ్సైట్ కి డిఫరెన్స్. మన బ్లాగ్ లో మనకి వెబ్సైట్ ఉన్నంత ఫ్యూచర్స్ ఉండవండి. మన వెబ్సైట్ లోని మనకి స్టార్టింగ్ ఫస్ట్ పేజ్ లోనే ఫాస్ట్ గా మనకి SEO అయ్యేలాగా మనం చాలా ఫాస్ట్ గా ట్రిక్స్ అన్ని ప్లే చేస్తూ మనకి SEO ప్లగిన్స్ అని ఇన్స్టాల్ చేసుకుంటూ నీట్ గా మనం డిఫైన్ చేసేస్తాం. బట్ మన బ్లాగ్ కి వచ్చేసరికి మనకని ఫ్యూచర్స్ ఉండవు, లిమిటెడ్ ఫ్యూచర్స్ ఇందులోనే. Meanwhile, coming to know about components of website. మనకి ఇది మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మొబైల్లో ఓపెన్ చేసినా దానికి మనకి ఓపెన్ అయ్యే విధంగా చూసుకోవాలి. మొబైల్ ఫ్రెండ్లీ ఎలా చేయాలనేది నేను మీకు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు చెప్తాను. ప్లగిన్స్ ఉంటాయి దానికి కూడా. మన ఒక స్పీడ్ అనేది నీట్ గా ఉంచుకునేలాగా, అంటే ఫోన్ లో ఓపెన్ చేసినా ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినా వచ్చే టైంకి ఓపెన్ అయ్యే విధంగా, స్ట్రక్ అవ్వకుండా. కొన్ని వెబ్సైట్స్ చూస్తూ ఉంటారు కదా మీరు, ఓపెన్ చేయగానే అది మనకి ఫాస్ట్ గా క్లోజ్ అయిపోతాయి. ఇఫ్ నాట్ అది అసలు ఓపెనే కాదు, 404 ఎర్రర్ అని ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేస్తూ మన యొక్క వెబ్సైట్ ని మన యొక్క సర్చ్ ఇంజిన్ లోని టాప్ ఫస్ట్ పేజ్ లో ఉండేలాగా ఎలా చేయాలనే దాని గురించి మనం ప్రాక్టికల్ సెక్షన్ లో తెలుసుకుంటామండి. ఇవన్నీ మన ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్ మనకి కొన్ని ట్రిక్స్ అనేవి ఉంటాయి. ఈచ్ అయితే మేము చెప్తూ ఉంటా. పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ వెబ్సైట్స్. మనకి క్లాస్ స్టార్టింగ్ లోనే చెప్పానండి నేను పర్పస్ ఏంటనేది. మన ఏదైనా గూడ్స్ అవనివ్వండి, లేదంటే సర్వీసెస్ అయినా ఏదైనా సరే వరల్డ్ వైడ్ గా రీచ్ అవ్వాలి, మొత్తం అంతా క్లియర్ గా ఉండాలి. మన యొక్క వర్డ్ ఆఫ్ మౌత్ అనుకోండి, ఒకరికి ఒక విధంగా మనం చెప్పుకుంటే అది వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఇంకొంచెం విధంగా వేరేగా అర్థమవుతుంది, ఇంకొకరు వేరేగా అర్థమవుతుంది. అలా ఇంకా వర్డ్స్ ని చేంజ్ చేసేస్తారు వాళ్ళు.
సో ఇలాగా ట్రెడిషనల్ మార్కెటింగ్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ లో ఒక వెబ్సైట్ అయితే ప్రతి ఒక్కరికి క్లియర్ విజన్. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం ఒక చాట్ బాక్స్ అని మెన్షన్ చేసుకుంటాం. చాట్ బాక్స్ లో వాళ్ళు చాట్ చేస్తారు. మన యొక్క సోషల్ మీడియా వెబ్సైట్స్ ఇలాంటివి మనం పెట్టుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటాం మనం. బై సిట్టింగ్ ఎట్ హోమ్. వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఏం వెళ్ళకంట, జస్ట్ బై సిట్టింగ్ ఎట్ హోమ్ మనం మన యొక్క కస్టమర్స్ తో మనం కమ్యూనికేట్ చేస్తాం. వెబ్సైట్ ఎందుకు బిల్డ్ చేస్తాం? ఓకే, నేను చెప్పాను. ప్రొడక్ట్స్ అమ్మడానికి, లేకపోతే ఏదైనా కొనుక్కోదానికి. ఇంకేంటి అవి కాకుండా? ఎవరైనా చెప్తారా? హేమ ఆర్ ధనుంజయ్, ఎనీవన్ ఎల్స్, ఎవరైనా సరే ఇంకా దేనికి ఇంకా 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 దేనికి మనం స్టోరింగ్ ఇన్ఫర్మేషన్? అవి మీరు డ్రైవ్ లో స్టోర్ చేస్తారు కదా. ఇన్ఫర్మేషన్ స్టోరింగ్, పోర్ట్ఫోలియో. ఎస్ ఇలా కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, అడ్మిషన్స్, సర్వీస్ ఆఫరింగ్. సర్వీస్ చెప్పేసానండి అనుదీప్ గారు. గూడ్స్ సర్వీసెస్ అని చెప్పి స్టార్టింగ్ లోనే చెప్పాను. మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ యూస్ చేస్తామమ్మా వెబ్సైట్ అనేది. ఏదైనా ఎంటర్టైన్మెంట్ సంబంధించి కూడా మనం యూస్ చేస్తాం. మన ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాడికి ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎక్కువగా లీడ్స్ కావాలి. ఆ లీడ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? ఇలా వెబ్సైట్స్ లోని వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఆ యొక్క రియల్ ఎస్టేట్ అవనివ్వండి, ఏదైనా సరే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఒక ఇన్స్టిట్యూట్స్ అయినా సరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి అయితే కింద డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. కాంటాక్ట్ అయిన ప్రతి వాళ్ళకి వాళ్ళు ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని వాళ్ళందరికీ కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ ఇది రియల్ ఎస్టేట్ కి అవుతుంది. వాళ్ళు లీడ్స్ అనేది జనరేట్ చేసుకుంటూ వస్తారు బై యూజింగ్ వెబ్సైట్, ఇంకా బై యూజింగ్ ల్యాండింగ్ పేజ్. ల్యాండింగ్ పేజ్ అనేది ఏంటని ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ సెషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను కదా. ఈ యొక్క కోర్స్ మీకు బేసిక్ టు అడ్వాన్స్డ్ ఉంటుంది. లీడ్స్ అనేది జనరేట్ చేస్తారు. మనీ ఎర్నింగ్ చేయడానికి ఈ యొక్క వెబ్సైట్ అనేది పెట్టుకుంటారు. ఈజీ వే అమ్మా, జస్ట్ టాలెంట్ ఉంటే చాలు. మనకి టాలెంట్ ఉంటే మనకి ఈజీగా మనం చేసుకోవచ్చు. పాంప్లెట్స్ మనం పెడతాం. పోనీ ఒక టీవీ అడ్వర్టైజ్మెంట్ అయితే మనకి ఎక్కువే అవుతుంది. పేపర్ అడ్వర్టైజ్మెంట్ రోజుకి 1000 బాబు అంటే వాడు ఒక లైన్స్ చొప్పున తీసుకుంటాడు డబ్బులు. రోజుకే మనకి 1500 అయిపోతే ఆ ఫోటోకి వేసుకోవడానికి ఇంకేంటి అసలు? మనం కంప్లీట్ గా మన యొక్క బిజినెస్ పాపులర్ అవుతుంది. మనకి మొత్తం మన డబ్బులు అంటే అయిపోతాయి అనమాట. సో ఈజీ అండ్ బెస్ట్ చీప్ ప్రాసెస్ మనకి పాపులర్ అవుతుంది. మన యొక్క బిజినెస్ అనేది, బిజినెస్ అయినా ప్రతి ఏదైనా సరే వెబ్సైట్ అండి. మన యొక్క డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఫ్రీగా మనం పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు. మ్యామ్ ఫ్రీ అని చెప్పి ఎలా అంటారు? మనకి డొమైన్ ఐడీస్ అండ్ హోస్టింగ్ కొనడానికి మనకు ఉన్నాయి కదా, గోడాడీ ఉంది, ఇవన్నీ దాన్ని కొనుక్కోవాలి అనేసి క్వశ్చన్ మార్క్ వస్తుంది ఎవరికైనా. మనకి సమ్ ఆఫ్ ద వెబ్సైట్స్ ఉన్నాయమ్మా. ఆ ఒక వెబ్సైట్ వాళ్ళు మనకి సబ్ డొమైన్ అనేది ఇస్తారు. సబ్ డొమైన్ అండ్ దెన్ మీన్ వైల్ అన్లిమిటెడ్ విక్స్ కూడా మనకి ట్రయల్ వర్షన్ ఇస్తారండి దినేష్ గారు. ట్రయల్ వర్షన్ ఇస్తారు. మన ట్రయల్ వర్షన్ కాకుండా కంప్లీట్ గా మనకి ఉండేలా చూసుకోవాలి. అవి మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. నేను మీకు ఆ ఒక వెబ్సైట్ యూస్ చేస్తూనే మీ యొక్క ప్రాక్టికల్ సెక్షన్ లో మీ యొక్క చేత్తో మీ ఫోన్స్ అయినా ల్యాప్టాప్స్ లోని సిస్టమ్స్ లోని మీ వెబ్సైట్ డిజైన్ చేపిస్తాను. అన్లిమిటెడ్ హోస్టింగ్ ఇస్తారు. అండ్ దెన్ మీన్ వైల్ మనకి సబ్ డొమైన్ ఇస్తారమ్మా. డొమైన్ కి సబ్ డొమైన్ కి హోస్టింగ్ అని చెప్పి నేను కొత్తగా మాట్లాడుతున్నాను ఏంటిది అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్యూ మెంబర్స్, ఒక 25% మెంబర్స్ తెలిసి ఉంటుంది హోస్టింగ్ అంటే ఏంటి, వెబ్ డొమైన్ అంటే ఏంటి అనేది. మిగతా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి నేను రేపు నేను చెప్తాను. చాప్టర్ 3 అనేది మనకి డొమైన్ అండ్ హోస్టింగ్ గురించే. దాని గురించి చెప్పాక నేను వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడం నేను చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏం చెప్పాను, ఫ్రమ్ ద బేసిక్ నుంచి నేర్చుకోవాలి. బేసిక్ పిల్లర్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఫర్దర్ గా మీరు మూవ్ అవ్వగలరు.
ద పిల్లర్ షుడ్ స్ట్రాంగ్ అంటే మీరు బాగా వినాలి బేసిక్ పార్ట్ చెప్పేటప్పుడు. Now coming to the next one. Going to the next slide. How to build a web page. వెబ్ పేజ్ ఎలా బిల్డ్ చేయాలని నేను జస్ట్ ఒక చిన్న ప్రాక్టికల్ చూపిస్తానమ్మా. మళ్ళీ మీకు మీన్యువల్ వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు క్లీన్ గా డెప్త్ గా మీకు చెప్తాను. ఇప్పుడు జస్ట్ మీకు అంచనాకి చిన్న విజన్, చిన్నది ప్రాక్టికల్. అందరూ అసలు నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీడే అటెండ్ అవ్వండి, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంటర్లింక్డ్ అండి. మీరు ఒక్కటి నెగ్లెక్ట్ చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇంకా అవ్వదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది ఇంటర్లింక్డ్. ఎవ్రీడే అటెండ్ అవ్వాలి. Everyday you have to do practice also. Without any practice, you can't do anything. ఇక్కడ ఇది డొమైన్ అండి. www.apssdc.in అనేది డొమైన్. ఇది సబ్ డొమైన్. హౌ కెన్ యూ సే మ్యామ్ ఇట్ ఈస్ సబ్ డొమైన్? ఇక్కడ మనం ఒక పేరెంట్ డొమైన్ నుంచి చైల్డ్ డొమైన్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ పేరెంట్ డొమైన్ అనేది EZYR అనేది పేరెంట్ డొమైన్. నేను మీకు థర్డ్ చాప్టర్ చెప్తాను, రేపు నుంచి చెప్తాను కదా, అక్కడ మీకు తెలుస్తుంది పేరెంట్ డొమైన్ కమింగ్ టు ద చైల్డ్ డొమైన్ గురించి. డోంట్ గెట్ అటెన్స్. నేను రేపు ఇంకా క్లియర్ గా చెప్తాను వైల్ టాపిక్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు. ఇవన్నీ వెబ్ పేజెస్. నో కమింగ్ ఒక అడ్మిన్ గా లాగిన్ అవుదాం. ఒక వెబ్ పేజ్ మనకి వెబ్సైట్ లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు లాగిన్ యాజ్ ఏ అడ్మిన్. అప్పుడు మీకు అడ్మిన్ గా రైట్స్ వస్తేనే మీరు ఏమైనా మార్పులు చేర్పులు అనేది చేయగలరు. మీకు ప్రాక్టికల్ సెక్షన్ అని స్టార్ట్ చేసాక ఆఫ్టర్ ద క్లాస్ కూడా మీకు డౌట్స్ ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తే యూ కెన్ లెట్ మీ నో. ఆ టైం అప్పుడే నేను మీకు సాల్వ్ చేస్తాను. మ్యామ్ క్లాస్ అవర్స్ కాదు కదా అనేసి మీరే ఇబ్బంది పడక్కర్లేదు. ఇది వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్. ఓకేనా? ఇది వర్డ్ప్రెస్ డాష్ బోర్డ్. ఇక్కడ పేజెస్ దగ్గరికి వెళ్ళాక మనకి అన్ని పేజెస్ చూద్దాం అనుకుంటే ఆల్ పేజెస్ పై క్లిక్ చేస్తారు. న్యూ పేజ్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ న్యూ, క్లిక్ ఆన్ యాడ్ న్యూ. అంటే కొత్త వెబ్ పేజ్ కూడా మనం క్రియేట్ చేయాలనుకుంటే. మీ యొక్క పేజ్ దేనికి సంబంధించి చేస్తున్నారు అనేది టైటిల్ ఇచ్చి మీన్వెల్ దానికి సంబంధించింది మ్యాటర్ ప్లేస్ చేస్తారు.
మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ 40 అవర్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు 4 అవర్స్ అయిపోయాయి నిన్న ఈ రోజు తోటి. ఇంకా మిగిలింది మనకి 36 అవర్స్‌నే ఉన్నాయి. ఈ 36 అవర్స్ మీరు కంప్లీట్‌గా వింటే యూ కెన్ బికమ్ ఏ సక్సెస్‌ఫుల్ డిజిటల్ మార్కెటర్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు కవర్ అవుతది. మనం క్రియేట్ చేసిన పేజ్ డెమో అని చెప్పేసి నేను పెట్టాను కదా పేరు. ఇదిగోండి డెమో. క్లిక్ ఆన్ ఇట్. నేను రాసాను కదా ఇట్స్ ఏ డెమో పేజ్. ఇది మనకి డిస్‌ప్లే అయ్యింది. మీకు ఇలానే కాకుండా నేను మీకు డిఫరెంట్ వేస్‌లో మీకు వెబ్‌సైట్స్ ఎలా చేయాలనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే కొంతమందికి ఉంటుంది. ఎలా అంటే నాకు స్లైడ్ షోస్ పెట్టుకోవాలని ఉంది. లేకపోతే డిఫరెంట్ థాట్స్ వస్తాయండి. మన వాళ్ళ వెబ్‌సైట్ మనం స్టార్ట్ చేయలేక మనం డిఫరెంట్ థాట్స్ వస్తాయి. మనకి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటూ. జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్. ఐ విల్ ట్రై హెల్ప్ యూ. మీకు ఎలా కావాలంటే అలా మీరు చేసుకోండి. నేను మీకు చెప్తాను. కానీ నేను చెప్పే ఫార్మాట్సే కాకుండా మ్యామ్ నాకు ఈ స్టైల్‌లో చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్‌ప్లెయిన్ మీ. ఐ విల్ టెల్ యూ. యాక్చువల్‌గా మనకసల వెబ్‌సైట్ అనేది చేయాలంటే మనం మనీ పే చేయాలి. కానీ మనము ఇంకా మన దగ్గర అసలు బిజినెస్ కూడా ఏంటి లేదు కదా! మీరందరూ ఇప్పుడు జస్ట్ స్టూడెంట్సే. సో, బిజినెస్ లేకుండా ఇప్పుడు గోడాడీ లేదంటే హోస్టింజర్‌లకైనా ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తూ డబ్బులెలా పే చేస్తాం? ఇట్స్ ఎ హైలీ కాస్టెడ్. అది కూడా ప్రాక్టీస్ సెక్షన్. అందుకని ఒక ప్రాక్టీస్‌కి మనకి చేయడానికి కొన్ని వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాళ్ళు మనకి డొమైన్ ఐడీ ఇస్తారు. అన్‌లిమిటెడ్ హోస్టింగ్ కూడా ఇస్తారు. నేను ఆ ఒక వెబ్‌సైట్స్ అనేది ఎలా యూజ్ చేయాలి? మీకెలా ప్రాక్టీస్ సెక్షన్ ఎలాగా మొబైల్‌లో కూడా చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. దినేష్ గారు మోస్ట్‌లీ మన ప్లగిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండిపోక్కర్లేదు. మన టెంప్లేట్స్ కూడా యూజ్ చేసుకుంటాం. ఫర్ స్లైడ్ షో. అండ్ థిస్ ఈస్ బై యూజింగ్ ది టెంప్లేట్ ఓన్లీ. ఈ యొక్క స్లైడ్ షో వస్తుంది. కనిపిస్తుంది కదా! విజిబుల్ అవుతుందిగా. ఇది ఓన్లీ బై యూజింగ్ టెంప్లేట్ తోటే చేశాను నేను. ఇంక మళ్ళీ ప్లగిన్స్ కూడా నేను అసలు పెట్టలేదు. మనకి ప్లగిన్స్ కూడా ఉంటాయి. ప్లగిన్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్క దానికి ఆ మెథడే కాకుండా వి హావ్ టు నో ఆల్ ది మెథడ్స్. ఏ మెథడ్‌తో నేను చేయొచ్చు. ఏ మెథడ్‌తో నేను ఏ రకంగా చేయొచ్చు. అన్ని స్టైల్స్ మీరు తెలుసుకోవాలి. ఈ 36 అవర్స్ ఇంకా ఉన్నాయి. మీకు కావాలంటే ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తా. మీరు వింటానంటే ఇంకా డెప్త్‌గా చెప్పుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది మన యొక్క వెబ్‌సైట్. మన యొక్క వెబ్‌సైట్ నుంచి రిఫరెన్స్ కోసం మా యొక్క వెబ్‌సైట్‌లో లేదు. పక్క వెబ్‌సైట్‌కి వెళ్లి తెలుసుకోండి అనేసి ఇక్కడ మనం రాసిలేం కదా! వాళ్ళకేదైనా కావాలంటే పక్క వాళ్ళ వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తాం. అది ఎలా? లింక్ కూడా కాదు. డైరెక్ట్‌గా ఆ పేజ్‌కి ఓపెన్ అయిపోతారు వాళ్ళు. జస్ట్ ఇప్పుడు నేను శాంపిల్ చూపిస్తున్నా. అది ఎలా పెట్టాలని నేను మీకు ప్రాక్టికల్ సెక్షన్‌లో కంప్లీట్‌గా చెప్తాను. ఇలా వేరే వెబ్‌సైట్‌కి నేను రెండరింగ్ చేస్తున్నా. Now coming to the class. వెబ్‌సైట్ డిజైనర్‌కి, వెబ్‌సైట్ డెవలపర్‌కి డిఫరెన్స్. ఒక డిజైనర్ చేస్తుందేంటి? డెవలపర్ చేస్తుందేంటి? ఒక డిజైనర్ ఎవరైనా చెప్తారా? ఎనీవన్ నోస్? ఒక డిజైనర్ అండ్ వెబ్ డెవలపర్.
I'm waiting for your response in అందుకే not audible. I was just became silent and say in the chat box. That's good. ఈ యొక్క డిజైన్ అనేవాడు ఒక క్లయింట్ సైడ్ వ్యూ అనేది చూస్తారు. జస్ట్ ఫ్రంట్ ఎండ్. డెవలపర్ అనేవాళ్ళు ఏం చేస్తారు? బ్యాక్ ఎండ్ కోడ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా? ఈ యొక్క వెబ్సైట్ డిజైన్ చేస్తారు. కానీ అది కరెక్ట్‌గా మనకి విజిబుల్ అవ్వాలన్న ప్రతి దానికి డెవలపర్ ఇస్ ద మెయిన్. జావా స్క్రిప్ట్ మనకి ఇవన్నీ యూజ్ చేస్తూ ఇతను బాగానే చేస్తారు. HTML ఇవన్నీ యూజ్ చేస్తూ ఫ్రంట్ ఎండ్ డిజైనర్ వాడు. కానీ బ్యాక్ ఎండ్ డిజైనర్ వాడు చాలా కోడింగ్స్ అనేది చేస్తూ అలా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తారు. వాట్ మేక్స్ యూజర్ ఫ్రెండ్లీ? ఒక వెబ్సైట్ అనేది ల్యాప్టాప్ లో ఒక విధంగా ఓపెన్ అయ్యి మొబైల్లో ఒక విధంగా ఓపెన్ అవుతూ అది బాగోదు. ఇంకా మొబైల్లో కొన్ని వెబ్సైట్స్ చాలా స్లోగా ఓపెన్ అవుతాయి. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ అని కూడా వచ్చేస్తుంది కింద మనకి. సో అలాంటివి రాకుండా స్పీడ్ అనేది చూసుకోవాలి. నావిగేషన్ మనకి నావిగేషన్ ఎక్కువగా మనకి ఈ-కామర్స్ లో వస్తాయండి. ఈ-కామర్స్ వెబ్సైట్స్ లోని మీరు చూస్తారు ఫ్లిప్కార్ట్స్ లోని నావిగేషన్. నౌ కమింగ్ టు స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామండి మన డైనమిక్ వెబ్సైట్ మనం ఫ్లిప్కార్ట్ లో చూస్తామండి. ఈ-కామర్స్ వెబ్సైట్స్ కంప్లీట్లీ డైనమిక్ వెబ్సైట్స్. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటారు కొత్త ప్రొడక్ట్స్ అనేది. సో అది డైనమిక్ వెబ్సైట్స్. అది చేంజ్ అవుతూనే ఉంటది, కాన్స్టెంట్ గా ఉండదు. వెల్కమ్. ఇక్కడ స్టాటిక్ దగ్గరకు వస్తే స్టాటిక్ అనేది ఒక కంపెనీ తీసుకోండి. కంపెనీకి సంబంధించి ఏమైనా అవార్డ్స్ ఏమైనా వస్తే అప్పుడు ఎప్పుడో ఒక సంవత్సరంకి ఏదైనా అవార్డు వస్తుంది అది పెట్టుకుంటారు అంతే. అది అలా స్టేబుల్ గా ఉంటది అంతే. ఎస్, గవర్నమెంట్ వెబ్సైట్ అలా ఉండిపోతుంది. వీటిని మనం స్టాటిక్ అండ్ డైనమిక్ వెబ్సైట్స్ అని చెప్పేసి మనం నేమింగ్ చేస్తాం. నౌ కమింగ్ టు know about రెస్పాన్సివ్ వెబ్సైట్స్. ఈ యొక్క స్లైడ్ చూస్తే మీకు తెలుస్తుంది. రెస్పాన్సివ్ వెబ్సైట్స్ మనకి ఒక్కొక్క మొబైల్లో ఓపెన్ చేస్తే అరముక్క కనిపిస్తుంది అండి. ఆ మధ్యలోది ఎక్కడదో కానీ. అదే ట్యాబ్ లో ఓపెన్ చేస్తే మిగతా హాఫ్ పార్ట్ కనిపిస్తుంది. ల్యాప్టాప్ అయితే ఫుల్ స్క్రీన్ కదా, మొత్తం కంప్లీట్ గా నీట్ గా కనిపిస్తుంది. అలాగే ఎప్పుడు కాకుండా ప్రతి ఒక్క దాంట్లోని నీట్ గా క్లియర్ గా ఉండాలి. బిల్డ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం వితౌట్ ఎనీ కోడింగ్. కోడింగ్ మీద మినిమం చిన్న నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కూడా నేనే ఉన్నాను కదా, ఐ విల్ లెట్ యు నో. ఏది కోడింగ్ ఎక్కడ మనం మెన్షన్ చేసుకోవాలి, అసలు మెటా డిస్క్రిప్షన్ ఏంటి, హెడర్స్ అంటే ఏంటి, టైటిల్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. మనం ప్రాక్టికల్ సెక్షన్ 1 స్టార్ట్ అవ్వగానే యూ విల్ నో ఆల్ ఫ్రమ్ 0 టు హీరో. ఇంకా 36 అవర్స్ మీకు కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం, మనకి ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వకపోతే. అంతే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ us వైండ్ అప్ ది క్లాస్ బికాస్ టైం కూడా అయిపోతుంది. 6 అయిపోయింది కదా. క్లాస్ లింక్స్ పెడతామండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మీకు సెండ్ చేస్తాను గ్రూప్ లో. వాట్సాప్ కి సంబంధించి నేను మీకు గర్ల్స్ కంటే ఒక ఫామ్ ఇస్తాను, బాయ్స్ కంటే ఒక ఫామ్ ఇస్తాను. ఆ ఫామ్ ఫిల్ చేశాక మీకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు గ్రూప్ లింక్ అనేది వస్తుంది. ఆ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేస్తే జాయిన్ గ్రూప్ అని చెప్పి అడుగుతుంది.
రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయాయండి. రిజిస్టర్ అవ్వలేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. మేము చూసుకుంటాం. మీకేం ప్రాబ్లమ్ అవ్వకుండా. బికాస్ బేసింగ్ ఆన్ అటెండెన్స్ కదా మనకి సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అండి. లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి ధనంజయ్ గారు. గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ అక్కడ ఇచ్చాను చూడండి చాట్ బాక్స్‌లోనే. ఆ ఫార్మ్ ఫిల్ చేశాక సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీకు గ్రూప్ లింక్ అనేది విజిబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే జాయిన్ గ్రూప్ అనేసి అడుగుతుంది. జాయిన్ అయిపోతారు. గ్రూప్‌లోనే నేను మీకు ఇక్కడ పీపీటీస్ గాని ఇంకా వీడియోస్ అవుతున్నాయి కదా! ఈ క్లాస్ వీడియో అది లింక్ యూట్యూబ్ ల్యాబ్‌లో ఆ లింక్స్ కూడా పోస్ట్ చేస్తాం. టైమింగ్స్ అయితే చేంజ్ చేయడం అవ్వదండి. ఎందుకంటే ప్రతి ఒక్క టైమింగ్స్‌లోని ప్రతి ఒక్క కోర్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి కదా! ఏదైనా కోర్స్ ఎండ్ అవుతున్నా గాని ఈ టైమింగ్‌ని చేంజ్ చేయలేం. బట్ నేను ఒకసారి ట్రై చేస్తాను. సుమిత్ర గారు. అండ్ కార్తిక్ ఐ విల్ ట్రై. బాయ్స్ వాట్సాప్‌ది ఫార్మ్ కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి. ప్రతి ఒక్కటి నేను మీకు గ్రూప్‌లో ఇంటిమేట్ చేస్తానండి ఫణికుమార్ గారు. బాయ్స్ అండ్ గర్ల్స్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేది నేను మీకు పెట్టేసాను. ఆ లింక్ మీద క్లిక్ చేసాక డీటెయిల్స్ అడుగుతాయి. మొత్తం అన్ని ఫిల్ చేసాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే గ్రూప్ లింక్ అనేది ఉంటుంది. ఓకే అండి. క్లాస్ ఇంగా వైండ్ అప్ చేసేస్తున్నాను. చిన్న సార్